మహాపత్రిజీకి శతకోటి పాదాభివందనాలు. మరి ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న వారందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు చాలా గ్రేట్ మాస్టర్ సీమా మేడం గారు వచ్చారు. తను మెడిటేషన్ చేపిస్తుంది. మరి తన జ్ఞానాన్ని పంచడానికి వచ్చారు. మరి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆత్మీయ ఆహ్వానం మేడం, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ముందర డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పిస్తున్నాం. వారు ఇంత అద్భుతంగా మనకు దక్కే ఇంత స్వేచ్ఛగా వారు ఇంత ప్రపంచం అంతా విస్తరిస్తున్నారు, ఆత్మ చైతన్య విస్తరణ చేస్తున్నారు అంటే దాని వెనకాల ఒక అద్భుతమైన తల్లి ఉంది. సో స్వర్ణమాలాపత్రి అమ్మకి, ఆ ఇద్దరు ముద్దుల బంగారు కొండలకి, అందరికీ ఆ పిల్లలకి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మనం ఇందులోకి వెళ్దాం. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరూ కూడా ఇవాళ మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం అనేది ఈ రోజు జరగాలి. ఇది ఈ రోజు నుంచి రాత్రి పడుకున్న ముందు మరియు లెగిసి వచ్చే ముందు ఎవరైతే చేస్తారో వారు జీవితం నిత్య నూతన యౌవనంగా మంగళదాయకంగా ఉంటుంది, నో డౌట్. సో ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఒక వివరణనే ఇస్తున్నాం అనమాట. సో అది కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలి అనే దాని గురించి అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. సహజ సుఖమయ ప్రాణాయామమే ఇది. సుఖమయ ఆసనంలో, సుఖ ఆసనంలో అద్భుతంగా కూర్చోండి. ఎందుకంటే ఇది పడుకొని చేయవలసినది, కానీ పడుకుంటే ఒకవేళ నిద్రపోవడానికి ఆస్కారం ఉంది. సో అందుకని మీరు పడుకున్నట్టు ఊహించుకోండి, నో ప్రాబ్లం, కానీ కూర్చోవాలి. ఎంతో అద్భుతమైన స్థితిలో కంప్లీట్, ఎక్కడ కూడా మనం బలవంతంగా చేయకూడదు, చాలా కంఫర్టబుల్గా ఉండాలి. మన కూర్చోవడంలో ఎక్కడ తేడా ఉండకూడదు. అందరూ ఎంతో ప్రశాంతమైన ధ్యాన స్థితిలో ఉన్నాము. సో ఈ యొక్క అద్భుతమైన ధ్యానం మనతో పాటు చేయడానికి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క కాన్షియస్ని మనం ఇన్వైట్ చేద్దాం. ఆ అద్భుతమైన చైతన్యంతో ధ్యానం చేయడానికి మనం పూనుకుందాం. వారు ఎక్కడెక్కడో ఉంటారు, కానీ మనం ధ్యానం చేసేది వారి ఓరాలో, వారితో పాటు, వారి చైతన్యంతో పాటు అనే ఒక అద్భుతమైన ఎరుక మనల్లో ఇంకా మరింతగా భక్తి శ్రద్ధని, మరింత ప్రేమతత్వాన్ని, మరింత సరెండర్ తత్వాన్ని పెంపొందిస్తోంది. సమర్పణ భావం. అందరూ మ్యూట్లో ఉండండి, చిన్న చిన్న సౌండ్లు వస్తుంది. అద్భుతమైన ఈ ధ్యానంలోకి మన హిమాలయ యోగుల యొక్క కాన్షియస్ని కూడా ఇన్వైట్ చేద్దాం. తర్వాత మనకి ఎంతో అద్భుతమైన గురువుల్ని చాలా మందికి ఇష్టం ఉంటుంది, దేవుళ్ళను కూడా ఇష్టం ఉండొచ్చు, ఏది తప్పు కాదు. వారి యొక్క కాన్షియస్ని కూడా మనం ఇన్వైట్ చేద్దాం. జస్ట్ ఇన్వైట్ చేయడమే మన డ్యూటీ, ఊహించక్కర్లే, విజువలైజ్ చెయ్యక్కర్లేదు మై డియర్ మాస్టర్. జస్ట్ ఇన్వైట్ చేయండి చాలు. మీతో పాటు నేను అద్భుతమైన ధ్యానం చేయబోతున్నాను, మీతో మీ చైతన్యముతో ధ్యానం చేయాలని ఉంది అని ప్రేమగా, వినయ భావంతో, మరింత భక్తి శ్రద్ధలతో మనం మనసులో అనుకుంటే చాలు. ఇంకా మరొక సీక్రెట్, కళ్ళు మూసుకుంటూనే ఇవన్నీ వినాలి, చేయాలి. ఏం ఊహించక్కర్లే, నోటితో ఎలాంటి పని లేదు, మాటలతో పనే లేదు. జస్ట్ చైతన్యంతో ఉన్న ఆట ఇది. ఎనర్జీ యొక్క ఆట, తరంగ శక్తుల యొక్క ఆట, వైబ్రేషన్ యొక్క ఆట, ప్యూరిటీ యొక్క ఆట. అందే మనం ఆడుకుందాం. ఏదో కష్టపడి చేద్దాలన్న ఆలోచనే వద్దు, జస్ట్ కూర్చొని ఆడుకుందాం. మన ఇంట్లో కొంతమంది పిల్లలు, లేకపోతే భర్త, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా మనకి సపోర్ట్ చేయలేదే అనుకోండి, ధ్యానానికి సహకరించట్లేదు, లేదా ధ్యానమే చెయ్యట్లేదు, లేదా ధ్యానాన్ని తప్పు పట్టడం కానీ, ధ్యానాన్ని దూషించటం కానీ, ధ్యానం గురించి ఉన్న వాల్యూ తెలియని వారు మాటల ద్వారా, చేతల ద్వారా
మీకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇబ్బంది కలిగించే వారు ఎవరైనా మన ఇంట్లో ఉన్నా, లేకపోతే మనకి కావలసిన వాళ్ళు ధ్యానంలోకి వస్తే బాగుణ్ణు అని అనుకున్నా, ఎంతో అనారోగ్య సమస్యలతో బాధపడినా, ధ్యానానికి కూర్చోలేని వాళ్ళు ఉన్నా, జస్ట్ వాళ్ళని ప్రేమగా హార్ట్ కాన్షియస్ నుండి, హృదయ చైతన్యంలో నుంచి ఒక్కసారి వారి యొక్క ఆత్మని, అంటే బాహ్యంగా చెప్తే వారికి అర్థం కాదు, వారి స్థితి అలా ఉంటుంది కనుక ప్రేమగా మన యొక్క ఆత్మలో నుండి వారి యొక్క ఆత్మలోకి ఒక పిలుపు పంపించండి. మీరు నాతో పాటు ధ్యానంలోకి కూర్చోడానికి రండి, మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాము. ఆ ఒక్క థాట్ రిలీజ్ చేయండి చాలు. ఆ ఒక్క థాట్ రిలీజ్ చేయండి. వాళ్ళు వచ్చి కూర్చొని ఉంటారు అంతే. వాళ్ళు కూర్చున్నారా లేదా వాటి గురించి ఎలాంటి ఆలోచన పెట్టొద్దు మై డియర్ మాస్టర్స్. ఎందుకంటే మనస్సు, చిత్తము, అహంకారము, నేను అనే భావన, నువ్వు నాకు చెప్పేది అన్ని ఈ ఒక భౌతిక శరీరానికి, సూక్ష్మ శరీరానికి గట్ట సంబంధించింది. సో మనం చైతన్యంతో మాట్లాడుకుంటుంది. మూల చైతన్యములో నుంచి విడువడిన ఆత్మ చైతన్యంతో, అంటే అంశాత్మ అయిన జీవాత్మతో మాట్లాడుకుంటుంది. అక్కడ ఆస్ట్రల్ బాడీకి, ఎథరిక్ బాడీకి, ఫిజికల్ బాడీకి ఎలాంటి సంబంధము లేదు. మన చైతన్యం మరొక్క మూల చైతన్య అంశాత్మతో మాట్లాడుతుంది, అంటే మనము ఆ చైతన్యము ఒకటే అని అర్థం. ఆది పరాశక్తి అయిన మూల చైతన్యములో నుంచి విడువడిన ప్రతి ఒక్కరూ, మనము అందరం ఆ మూల చైతన్యం నుంచి విడువడిన అంశాత్మలు మరియు జీవాత్మలు కనుకనే మనం అందరూ ఒక్కటి అవ్వడం వల్లనే మనం జస్ట్ మీరు మాతో పాటు రండి కూర్చోడానికని మనసులో ఒక్కసారి అనుకోగానే, నేను ఆ ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, ఆత్మ వేరు కాదు ఒకటి కనుక మరో నిమిషం వచ్చి కూర్చుంటుంది మై డియర్ మాస్టర్స్. ఈ యొక్క పరమ సత్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంగీకరించాలి. వాళ్ళని ప్రేమగా పిలిచి మనతో పాటు కూర్చోపెట్టి, మీరు మాతో పాటు ధ్యానం చేయండి. ధ్యానం ద్వారా ఎంతో అద్భుతమైన ఆ ఒక ఆత్మశక్తిని పెంపొందిస్తూ, ఈ విశ్వశక్తిని అపారంగా గ్రహిస్తూ, అపారమైన ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటూ, మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ జన్మలోనే ఇక్కడే మనం సాధించుకుందాము అని వారికి చెప్పండి. అలాగే వారికి చెప్పాలి, మీ లోపల ఇంకా మద్యపానం చేసేవాళ్ళు ఉంటే చెప్పాలి, అది నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఏమాత్రం సరికాదు బంగారు. అందుకు ఈ యొక్క ఆలోచన కానీ, ఆ ఒక దుర్గుణాన్ని కానీ, ఆ ఒక వాసనను కానీ నీలో నుంచి తీసివేయడానికి ధ్యానం నీకు ఎంతగానో దోహదపడుతుంది అని ప్రేమగా చెప్పుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోండి. ఇదంతా ఆస్ట్రల్గా జరగవలే, మాట ద్వారా శబ్దం బయటికి రాకూడదు. ఇప్పుడు ఇందులోకి రాని వాళ్ళందరికీ కూడా ఈ అద్భుతమైన సువిశేషమైన ఈ యొక్క రహస్యాన్ని చెప్పాలి. చాలా మందికి తెలియవు ఇవి, ఎలా చెప్పాలో, ఎలా చెయ్యాలో, ఇందులో ఇంత ఉందా ఏమీ తెలియకపోవచ్చు. సహజమైన శ్వాస పట్ల ధ్యాస. ఇంకా నేను చెప్పేదంతా కంప్లీట్ ఎరుక స్థితిలో, కంప్లీట్ ఎరుక స్థితి, ఏమాత్రం రెండో ఆలోచన చెయ్యరాదు. కంప్లీట్ సరెండర్ అయి అది అలాగే గమనిస్తూ ఉండండి. మనం మన యొక్క తల లోపల
ఒక మెదడు ఉంది మనకి తెలుసు. ఆ మెదడులోకి ఒక్కసారి వెళ్ళండి. ఒక్కసారి మన సూక్ష్మ శరీరంతో వెళ్తూ అక్కడికి వెళ్ళి ఆ మెదడున అన్ని హృదయం నిండుగా చిరునవ్వుతో మెదడులో ప్రతి అణు పరమాణువుతో, మెదడులో ప్రతి ఒక్క నర్వస్ సిస్టంతో ఆ మెదడుతో మాట్లాడాలి. ఈ ఒక అద్భుతమైన బ్రెయిను నాలో ఎంతో వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించినందుకు థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు నా జీవితాన్ని అతలాకుతలం చేసే అన్ని నమ్మకాలను, పరిమిత జ్ఞానాన్ని నాలో నుంచి తుడిచివేసి అద్భుతమైన ఆత్మజ్ఞానం పట్ల అపారమైన అవగాహనను మరియు సత్య దర్శనాన్ని, విచక్షణ జ్ఞానాన్ని, వివేకాన్ని నాలో నింపుతూ నిరంతరం నన్ను ఎరుక్కపరిచే స్థితిలో నువ్వు నాకు నిరంతర సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ మై డియర్ బ్రెయిన్, ఐ లవ్ యూ అని నిండుగా చిరునవ్వుతో చెప్పండి. లోపల ఆ బ్రెయిన్ చూస్తూ ప్రేమగా దాన్ని గుండెకి హత్తుకుంటూ నీవు నాకు ఎంత సహాయం చేస్తుందో తెలుసా, నాకు తెలుసు, నేను గుర్తిస్తున్నాను. నేను నీకు థ్యాంక్ యూ చెప్పడం ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్ళు చెప్పలేదు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చిరునవ్వుతో చెప్పండి. ఆ బ్రెయిన్ మనకి ఆనంద ఆహ్లాద హర్షాతిశయాలతో నాకు ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదే అని అది చెప్పడం కూడా మనకి వినిపిస్తుంది. అక్కడ నుంచి మెల్లిగా మన కళ్ళ వద్దకి రండి. కళ్ళ లోపలికి వెళ్ళి 2 కళ్ళ లోపల ఉన్న రెటీనా, ఆ ఒక ఐబాల్, దాని వెనకాల ఉన్న ఆ కంప్లీట్ ప్రవర్తన సిస్టమ్ ఉంది కదా, వాటి దగ్గరికి వెళ్తూ ఆ 2 కళ్ళను గుండెకి హత్తుకుంటూ చెప్పండి, ఐ లవ్ యూ. ఈ కళ్ళతో ప్రతి ఒక్కరిలో ఉన్న మంచితనం నాకు కనిపిస్తుందే, అది చూపించేది నీవు కాదా? నీవు ప్రతి ఒక్కరిలో ఉన్న మంచిని నాకు చూపిస్తోంది, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరిలో ఉన్న బ్రహ్మతత్వాన్ని నాకు చూపిస్తుంది, అందుకు నీకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిలో ఉన్న దైవత్వాన్ని నాకు కనిపిస్తుంది అంటే నీవు ఎంతో గొప్పది. ప్రతి ఒక్కరిలో సుగుణాలను, వారి యొక్క అద్భుతమైన సంస్కారాలను, వారి యొక్క దివ్యత్వాన్ని, వారి యొక్క ఆత్మ చైతన్యాన్ని నేను చూడగలుగుతున్నాను అంటే, అవే నిరంతరం దర్శించగలుగుతున్నాను అంటే నా దర్శనం సుదర్శనంగా నీవు మార్చావా తల్లి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నీ ద్వారా ఈ ప్రపంచం యొక్క అద్భుతమైన అందాలను, సమస్త సృష్టి యొక్క అద్భుతమైన ఆత్మ చైతన్య విస్తరణను నేను నిరంతరం దర్శించుకోగలుగుతున్నాను, థ్యాంక్ యూ అని చిరునవ్వుతో 2 కళ్ళకి చెప్పాలి. ఒక్కసారి మీకు మీరే ఆ 2 కళ్ళపై ముద్దు పెట్టండి. ఆస్ట్రల్గా ఆ వేడి, ఆ ఒక అద్భుతమైన ముద్దు యొక్క వేడి, ప్రేమ తరంగాలు మనకి మనం తెలుసుకోవలే. నీవెంత అద్భుతం. అక్కడ నుండి మెల్లిగా చెవులోకి రండి. ఆస్ట్రల్గా 2 చెవులకు చెప్పండి, ప్రతి ఒక్కరూ ధ్యానం గురించి, అద్భుతమైన శాకాహార సస్యాహార జీవన విధానం గురించి చెప్పుకుంటే అదంతా వింటున్నది ఈ చెవులు. అలాగే మన యొక్క అద్భుతమైన జీవితం గురించి, మన యొక్క మాట తీరు గురించి, మన యొక్క దృక్పథాల గురించి ప్రతి ఒక్కరూ బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఉన్నది,
నీలో నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పే అమృతపు మాటలు వినగలుగుతున్నందుకు వీటికి, దానికి మనకి నిరంతరం సహాయపడగలుగుతున్నందుకు ఈ చెవులకు థ్యాంక్ యూ చెప్పండి చిరునవ్వుతో. ఇంకా ఈ ఒక్క మనకి కనిపించే ఈ లోకములో ఉన్న అద్భుతమైన మాస్టర్స్ యొక్క మెసేజ్లు, మన కంటికి కనిపించని అద్భుతమైన హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ యొక్క దివ్య పలుకులు, దివ్య సందేశాలు కూడా వినగలుగుతున్నందుకు ఈ చెవులకు కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మళ్ళా మన నాసిక దగ్గరికి రండి. అక్కడ ఈ ఒక అద్భుతమైన ఈ నాసిక మన శరీరంలో పిరమిడ్గా మనకి నిరంతరం శ్వాస పట్ల అద్భుతమైన ఎరుకని కలిగిస్తున్నందుకు దీనికి కృతజ్ఞతలు చెప్పండి. ధ్యానంలో ఉన్నా, ధ్యానంలో లేకపోయినా, పడుకున్నా, నిద్ర లేచి ఉన్నా, బోధంతో ఉన్నా, ఎరుకలో లేకపోయినా, నిరంతరం శ్వాస యొక్క ఆ ఒక దివ్య స్పర్శని, ముక్కులోని గాలి మరి ముక్తికి మరుదారి, నేను 24 గంటలు శ్వాస రూపములో నీకు దర్శనం ఇస్తున్నాను అనే మహాసత్యాన్ని నిరంతరం అనుభవపూర్వంగా మనకి తెలియచేసే ఈ అద్భుతమైన నాసికకి ప్రేమతో కూడిన కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. లోపల తీసుకున్న శ్వాసతో స్వధర్మం ఏంటి? ధ్యానం చేయడం. అన్ని ధర్మాల కన్నా శ్రేష్టమైన ధర్మం ధ్యానము. ఈ ధ్యానం ద్వారా లోపలికి తీసుకున్న సహజ శ్వాసం మనకి ఎంతో ధ్యానాన్ని కలిగిస్తూ, బయటికి వదిలే సహజ శ్వాసం ద్వారా ప్రపంచానికి ధ్యానం చెప్పే అంత ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని ఈ శ్వాస ద్వారా గ్రహించే మన స్థితికి, ఈ ముక్కు ద్వారా స్థితి కలిగినందుకు మరింతగా దానికి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. మరలా మన నోటిలోకి రండి. అద్భుతమైన పళ్ళకు, ఆ నాళికకు, ఈ నోటితో మన లోపల తీసుకున్న అంటే యుక్తమైన ఆహార పట్ల మనకి ఎంతో అవగాహన ఉన్నందుకు, యుక్తమైన ఆహారమే తీసుకున్నందుకు, అందులో మరింత సాత్వికమైన శుద్ధ శాకాహారమే తీసుకున్నందుకు, దానినే అంగీకరిస్తున్నందుకు ఈ నోటికి మొదటిగా కృతజ్ఞతలు చెప్పాలి. మరి ఈ నోటిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట దివ్య పలుకులుగా, ప్రతి ఒక్క హృదయ బరువుని కరిగించే అంత అమృతంగా ఉన్నందుకు, ఎంతో అద్భుతమైన ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని అలవొక్కగా చెప్పుతూ ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క ఆత్మ చైతన్య విస్తారాన్ని, అజ్ఞాత బుద్ధుళ్లను తట్టి లేపే అంత శక్తి సామర్థ్యాలు ఈ నోటి మాటకి ఉన్నందుకు ఈ నోటికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఈ నోటి మాటే సరిగా లేకపోతే ఎన్నో జీవితాలు నరకంగా ఉంటుంది. ఈ నోటి మాటతో మన కుటుంబము, మన జీవితము, ఈ యొక్క ప్రపంచానికి దారి చూపించేంత అద్భుతమైన స్థితిలోకి మనల్ని తీసుకొచ్చే ఈ నోటి మాటకి, ఈ నోటికి నిరంతరం కృతజ్ఞతలు చెప్పాలి. లెగిసి వచ్చిన బెడ్లో నుండి మన సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా లేవక, అంటే సబ్ కాన్షియస్ మైండే లేచి ఉన్న సమయము, లాజికల్ మైండ్ ఇంకా లేవక ముందే ఈ ప్రాసెస్ మనం చేయవలే. అలాగే పడుకోవడానికి వెళ్ళక ముందు మన లాజికల్ మైండ్ అలసి సొలసి నిద్రకి పోయే టైంలో సబ్ కాన్షియస్ మైండ్, సుప్త చేతనాత్మక మనసు లేచి ప్రవర్తించనే స్థితిలో ఈ యొక్క అద్భుతమైన మాటలు పలుకుతూ డైరెక్ట్ గా సీడ్ సబ్ కాన్షియస్ మైండ్ లో వేయవలే. ఇంకా మన యొక్క అద్భుతమైన ఈ యొక్క ముఖ సౌందర్యానికి, ముఖం అంటే ఏంటి?
మన యొక్క మనస్సు యొక్క అర్థము. నా మనస్సు ఎంతో అద్భుతంగా ఉంది కనుక నా ముఖం చాలా అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది, అందరికీ చూడాలనిపించిందే, చూడముచ్చటిగా ఉన్నందుకు థ్యాంక్ యూ. మొగం నిండుగా ముద్దులతో ముంచండి మై డియర్ మాస్టర్స్. మనమే మన మొగం నిండా ముద్దులతో ముంచాలి హాస్టల్గా. ఇంకా గొంతులోకి రండి. అక్కడ మన థైరాయిడ్ గ్రంథి ఉంది. అక్కడ ఉన్న ఒక థైరాయిడ్ గ్రంథి నిరంతరం శక్తివంతంగా, నిరంతరం ఒక చైతన్యంగా శక్తి ప్రాపిస్తూ మరింత స్ట్రాంగ్గా ఉన్నందువలన మనం నిరంతరం ఆరోగ్యంగా ఉన్నందుకు మన ఈ అద్భుతమైన శరీరాన్ని ఆత్మ ఏమి నేర్చుకోవాలన్నా, ఆత్మ చైతన్య విస్తారం జరగాలన్నా, మరింత అనుభవాలు, అనుభవ సారాన్ని, అనుభవ జ్ఞానాన్ని దక్కించుకోవాలన్నా ఈ శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటేనే కదా సాధిస్తోంది. సో ఈ ఆరోగ్యాన్ని అద్భుతమైన స్థితిలో ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే ఈ థైరాయిడ్ గ్లాండ్స్ కి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అక్కడి నుంచి మన యొక్క ఆ ఒక శ్వాసకోశ వ్యవస్థలోకి కిందకి రండి. మన శ్వాసకోశ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్ అద్భుతంగా, మహాద్భుతంగా ఎలాంటి వైరస్ని కూడా, వైరస్ యొక్క ఆక్రమణలో నుంచి కూడా మనల్ని ఎంతో అద్భుతంగా కాపాడుతున్నందుకు నిరంతరం మన యొక్క అద్భుతమైన శ్వాస పట్ల ఎరుకని మనకి కలిగిస్తూ శ్వాసకోశ వ్యవస్థనే పువ్వులాగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నందుకు ఆ రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసకోశ వ్యవస్థకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయండి. థ్యాంక్ యూ, నవ్వుతూ ఐ లవ్ యూ అని. మరి మన హార్ట్లోకి రండి. అక్కడ మన హృదయ చక్రం, హృదయం, అద్భుతమైన హృదయం, 12 పెట్టెలుగా అద్భుతమైన హృదయ గుణాలను, దైవీక గుణాలైన ఎన్నో గుణాలు, అన్కండిషనల్ లవ్, యూనిటీ, కంపాషన్, దయ, కరుణ, అందరినీ ఉన్నది ఉన్నట్టు అంగీకరించే స్థితి, మానం మధురం, అపమానం మధురం, ధ్యానం పట్ల నిరంతర బాధ్యత, శాకాహారం పట్ల ఎంతో అద్భుతమైన ఎరుక, మరి శాకాహారం గురించి, ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి ఏమీ ఆశించకుండా చెప్పే సంస్కారము, వీటన్నిటినీ పెంపొందించే ఒక పువ్వులాగా వికసించే అద్భుతమైన హృదయానికి హత్తుకోండి. దాన్ని హృదయానికి హత్తుకుంటూ ఎంతో ప్రేమగా మన ఈ యొక్క భౌతిక శరీరానికి కావలసిన బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎంతో అద్భుతంగా చేసుకున్నందుకు మరి నా యొక్క హృదయ సంస్కారాలను ఈ యొక్క భూమి యొక్క ఆత్మ చైతన్య విస్తరణ కోసం మన యొక్క గుణాలు పెంపొందిస్తూ ఒక పరిమళంగా ఈ యొక్క హృదయం అనే పువ్వు వికసించే పరిమళం మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రవృత్తి ద్వారా, మన దృక్పథాల ద్వారా ప్రపంచానికి తెలియచేసే అంత గొప్ప స్థితిలో మన హృదయం ఉన్నందుకు కృతజ్ఞతలు. ఐ లవ్ మై హార్ట్, థ్యాంక్ యూ. మరి మెల్లిగా లివర్లోకి రండి. ఎంత అద్భుతమైన స్థితిలో మనల్ని నిరంతరం మనకు కావలసిన ఎన్నో పనులు చేస్తోంది లివర్కి థ్యాంక్ యూ చెప్పండి. ఆ లివర్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నందుకు, నేను ఎంతో అద్భుతమైన ఆరోగ్య స్థితిని పొంది ఉన్నందుకు ఎంతగానో నాకు సహాయపడే లివర్కి థ్యాంక్ యూ. మరియు మన చిన్న పేగు, పెద్ద పేగు, ఆ ఒక మన డైజెషన్ సిస్టమ్ అన్నిటికీ కూడా నేను ఎంతో అద్భుతమైన, నాకు నచ్చినట్టు అహింసాయుతమైన అద్భుతమైన ఫుడ్ నాకు నచ్చినట్టు ఏది తిన్నా అది యుక్తాహారంగానే నేను తీసుకున్నాను. నీకు నేనే ఇబ్బందులు కలిగించట్లేదు. మరియు నీవు నా యొక్క ఆరోగ్యం కోసం నిరంతరం అవిశ్రాంతంగా హ్యాపీగా పనిచేస్తూ నాకు ఎంతగానో సహాయపడుతున్నందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మరి మన కిడ్నీలోకి రండి.
కిడ్నీకి చెప్పాలి, నిరంతరం నీవు అవిశ్రాంతంగా, నా బాడీలో 70% ఆఫ్ వాటర్ ఉంది. ఆ వాటర్ అలాగ ఉంటేనే నా యొక్క బాడీకి అద్భుతమైన స్థితి. సో అందుకు ఆ ఒక జల శుద్ధీకరణ ప్రక్రియ అనేది నిరంతరం నిష్కామ కర్మగా చేసే నీకు వేల వేల కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి వేల వేల కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు నిష్కామ కర్మ మన కోసం పని చేస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐ లవ్ యూ చెప్పండి కిడ్నీస్కి. తర్వాత మన యొక్క సెక్స్ ఆర్గన్ దగ్గరికి రండి, లైంగిక అవయవాల దగ్గరికి. వాటి ద్వారా జ్ఞానముతో, నాట్ దిస్ పాయింట్ మై డియర్ మాస్టర్స్, జ్ఞానముతో కూడిన సెక్స్ ద్వారా నేను ఈ శరీరానికి, అంటే కామి కానివాడు మోక్ష కామి కాలేడు, శరీర ధర్మం అనే అద్భుతమైన చర్యలో ముళ్ళికి తేలే అంత సెక్స్ సుఖాన్ని నేను ఈ యొక్క సెక్స్ ఆర్గన్ ద్వారా పొందుతున్నందుకు నాకు అవసరమయ్యేటప్పుడు అది అద్భుతంగా స్వర్గీయమైన ఒక సుఖాన్ని నేను పొందడానికి నీవు కారణము. నీ ద్వారా నేను అది పొందుతున్నాను. అది ప్రేమగా నాకు అందుతూనే ఉంది. అది నా శరీరానికి ఎంతో అవసరం. సో అది ఆవశ్యం ఉన్న సమయంలో జ్ఞానంతో కూడిన ఆ సుఖాన్ని నాకు అందించే ఆ సెక్స్ ఆర్గన్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పండి. మ్యూట్లో పెట్టండి అందరూ, శబ్దాలు వినిపిస్తోంది. మరియు రాజేశ్వరి గారు మ్యూట్లో పెట్టాలి. రాజేశ్వరి నారాయణ, సో మ్యూట్లో పెట్టండి. ఇంకా మనం మన కాలు యొక్క తొడల దగ్గరికి రండి, కాలు మోకాలు దగ్గరికి, తర్వాత కాలు కిందన మన కండరాల దగ్గరికి రండి, తర్వాత కాలు పాదాలు, వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. ఏమని చెప్పవలే? అద్భుతమైన ధర్మ మార్గములో నిరంతర ఎరుకతో నన్ను నడిపించే ఈ కాలుకి కృతజ్ఞతలు. కాలికి ఎప్పుడు పెయిన్స్ వస్తాయి? అధర్మ మార్గంలో నడిచే వారికి కాలు ఏం చెప్తుంది? నీవు ధర్మ మార్గములో నడవలేదు, నీవు దేనికోసం అయితే వచ్చావో ఆ ధర్మం నువ్వు పాటించటం లేదు, ఈ ఆత్మకి శరీరంలో ఉండడం ఇబ్బందిగా ఉంది అని మనకి మాటల ద్వారా చెప్పలేక నొప్పుల ద్వారా తెలియచేస్తూ ఉంటారు. అందుకని ఆ కాలికి చెప్పాలి, నిరంతరం ఎంతో అద్భుతమైన ధర్మ మార్గంలో నడిపిస్తూ ఈ ప్రపంచం యొక్క అందాలన్నిటినీ నాకు చూడడం కోసం, తెలియచేయడం కోసం ఈ శరీరాన్ని ప్రపంచంలో అన్ని చోట్లకి తిప్పే అద్భుతమైన ఈ కాలుకి కృతజ్ఞతలు. ఐ లవ్ యూ అని చెప్పాలి. మరి చేతుల దగ్గరికి రండి. ఈ అద్భుతమైన చేతులు ఎంతో అందంగా ఉంటూ, ఈ చేతుల ద్వారా నేను ఏ పని చేస్తున్నా అది నాకు ఎంతగానో మనశ్శాంతిని మరియు ఇతరులకు మనశ్శాంతిని కలిగిస్తున్నందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇదే చేతులతో మనం ఎంతో ప్రేమగా వంట చేస్తున్నాము. ఆ వంట చేసేటప్పుడు ఈ చేతిలో నుంచి అపారమైన దివ్య చైతన్యము ఆ ఫుడ్లోకి ప్రవహించటం ద్వారా ఆ ఫుడ్ తినే ప్రతి ఒక్కరు, నా భర్త, నా పిల్లలు, నా అత్తమ్మ, నా మావయ్య, ఇంటికి వచ్చిన చుట్టాలందరూ, నా తల్లిదండ్రులు, మా ఫ్రెండ్స్, ఎవరొచ్చినా వారికి ప్రేమతో కూడిన వంట చేసి పెట్టే అద్భుతమైన శక్తి చైతన్యం ఈ చేతుల్లో నుంచి నిరంతరం ప్రవహిస్తున్నందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. ఈ చేతుల ద్వారా ఎవరినైతే నేను ప్రేమగా తాకుతున్నారో
ఎవరినైతే, ఈ నోటి ద్వారా ఎవరితోనైతే నేను మాట్లాడుతున్నారో వారిలో ఉన్న బుద్ధత్వాన్ని, అజ్ఞాత బుద్ధత్వాన్ని తట్టి లేపే సత్తా నా నోటికి ఉన్నందుకు థ్యాంక్ యూ. మరియు నా నోటి మాట ఎవరైతే వింటున్నారో వాళ్ళు కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్ గా మారే అంత సత్తా నా నోట్లో నుంచి శక్తి, ఆ వైబ్రేషన్ బయటికి ప్రవహిస్తున్నందుకు కూడా నోటికి థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే ఈ చేతుల్లోకి ఏం చెప్పాలంటే, నా ఈ చేతి స్పర్శ ద్వారా ఎవరినైతే నేను ప్రేమగా తాకుతున్నారో, నా హృదయంలో నుంచి నా ప్యూరిటీ, నా గుణాలు, నేను నమ్మే సత్యాలు, నేను ఆచరించే విధి విధానాలు, ధ్యానం ఒక ఆ శక్తితో ఈ చేతుల ద్వారా ఎవరినైతే నేను తాకుతున్నారో వారిలోకి ఈ చేతిలో నుంచి అనంతమైన ప్రేమ తరంగ శక్తి వెళ్తూ వారిలో కంప్లీట్ గా ప్యూర్ వెజిటేరియన్ అవ్వాలంత అద్భుతమైన ఆంతరిక పరివర్తన చెందుతున్నందుకు, మరియు వారిలో అజ్ఞాతంగా ఉన్న బుద్ధత్వాన్ని తట్టి లేపే అంత సత్తా నా చేతుల్లో ఉన్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంకా నా యొక్క భౌతిక అవసరాలకు మరియు ఆధ్యాత్మికంగా ఎంతో అద్భుతమైన సేవలు చేసుకోవడానికి, నా యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలకు కావలసిన డబ్బు నిరంతరం ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆ అవసరాలకు తగు డబ్బు సంతృప్తమైన దారిలో, ధర్మాయుధమైన దారిలో, అహింసాయుధమైన దారిలో నా చేతుల్లోకి వచ్చి పడుతున్నందుకు, మరియు నిరంతరం అవసర ఘట్టంలో రెండో ఆలోచన లేకుండా అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా అది ఖర్చు పెట్టే స్థితి ఈ చేతుల్లో ద్వారా డబ్బు అలా వస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. తర్వాత మన యొక్క సెల్యులార్ సిస్టమ్, ఈ యొక్క కోటాను కోటి అణుపరమాణు ఒక నిర్మాణ కన్స్ట్రక్షనే కదా ఈ శరీరం. అది మనల్ని నిత్య నూతన యవ్వనంగా తీర్చిదిద్దడానికి, మనం ఏదనుకుంటే అది మరో నిమిషం మనం అనుకుంటే మన తోటని, అంటే నాకు వయసు అయిపోయింది, నాకు నేను ఇంతే, నా తల పండిపోయింది, నాకు అన్ని వచ్చేసింది, నేను నడవలేను, నాకు కొంత ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ లేకుండా ఏవి అనుకున్నా అది నా యజమాని ఏదో అనుకుంది సరే, అది దాని పట్ల మేము అలాగే సరెండర్ అవ్వాలని అణుపరమాణువు మన కోసం వర్క్ చేసే వర్కర్స్ కదా, దివ్యమైన వర్కర్స్. సో వాళ్ళకి మనం ఏంటనుకోవాలి, వాళ్ళు మనల్ని నిరంతరం నిత్య నూతన యవ్వనంగా ఈ యొక్క శరీరం ఎంతో అద్భుతంగా ఉంటేనే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, గ్రహిస్తూ, ఆత్మ చైతన్య విస్తర కొరకై రకరకాల అనుభవాలు శక్తివంతంగా ఎదుర్కొంటూ, అనుభవాల్ని సంతరించుకుంటూ మన ఆధ్యాత్మిక చైతన్య విస్తరణ, ఆధ్యాత్మిక ఎదుగుదల చక్కగా జరిపించగలవు. సో అందుకు మనకి ఎంతగానో సహాయపడుతుంది మన ప్రతి అణుపరమాణు, ప్రతి సెల్స్ మన కోసం పుడుతూ సస్తూ ఉన్నారే, కోటాను కోటి సెల్స్. వాటన్నిటికీ ప్రేమగా కృతజ్ఞతలు చెప్పండి, అద్భుతంగా, ఎంతో ప్రేమగా. థ్యాంక్ యూ. ప్రతి అణుపరమాణువుకి థ్యాంక్ యూ చెప్పండి. తర్వాత మన లోపల ఉన్న మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, తర్వాత విశుద్ధ చక్రము, ఆజ్ఞ మరియు సహస్రార చక్రము నిరంతరం వాటికి అవే ఉత్తేజితమయ్యేంత స్థితి మనలో ఉన్నందుకు, దైవీక లక్షణాలైన అద్భుతమైన దివ్య గుణాలు నిరంతరం అభివృద్ధి పెడుతూ మనం ప్రతి ఒక్క చక్రంలో అద్భుతంగా ఎదుగుతూ నిరంతర సహస్రార స్థితిలో ఉంటూ, ప్రతి చక్రం ఒక్క గుణాల్లో కూడా ఎక్కడ అండి పెట్టకుండా అది ఎంత అవసరమో అంత అవసరంలో మనం అద్భుతంగా అలంకరింపబడుతూ ఆ ఒక్క దివ్య జ్ఞాన ఎరుకతో నిరంతర సహస్రార స్థితిలో ఉంటూ మనం ఈ ప్రపంచానికి, ఈ యొక్క విశ్వ కళ్యాణానికి దోహదపడేంత అద్భుతమైన ఈ యొక్క శరీరము, జన్మ ఎత్తినందుకు, ఆ స్థితిలో మనం నిరంతరం ఉన్నందుకు
ఉంచినందుకు మన ప్రతి చక్రాలకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలాగే మన భర్తలు, మన భార్యలు, మన పిల్లలు, మన ఆధ్యాత్మిక ఎదుగుదల, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు మనం తీసుకున్నాం? తినడానికి, పడుకోవడానికి, తిరగడానికి కాదు కదా. వాటితో పాటు ఆధ్యాత్మిక చైతన్య విస్తరణ, ముక్తి, మోక్షం పొందే అద్భుతమైన పత్రిజీ యొక్క ధ్యాన జ్ఞాన మార్గంలో ఉండు అద్భుతంగా మన ఆత్మ చైతన్యాన్ని విస్తరింప చేయడానికి నిరంతరం మనకి సహాయం చేసే, సపోర్ట్ చేసి, నేను నీకున్నాను, నీవు నీ పనులు చేసుకో, నీవెందుకు పుట్టావో ఆ పనిలో నువ్వు నిమగ్నం కా, అన్ని పనులు చక్కపెట్టుకుంటూ నీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం నిన్ను నీవు ఉద్ధరించుకో అని మనకి నిరంతరం చెప్పే, మన కోసం సహాయపడే మన యొక్క భర్తలకు, భార్యలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, సోదరులకు, అత్తమామలకు, ఆడపుడుచులకు, మన పరిస్థితులకు, ఆ ఇంటికి అన్ని కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కృతజ్ఞత. వాళ్ళు అలా లేకపోయినా మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళు అలా లేకపోవడం కూడా మన యొక్క ఎదుగుదలకి మనమే ఎన్నుకున్నాం కదా. మరి ఎలా ఎంచేది? ఎంచడం అనేది ఎంత మూర్ఖత్వము, ఎంత అనాధ్యాత్మికత. ఇల్లు సరిగ్గా లేదా, చీకటిగా ఉందా, వంటగది సరిగ్గా లేదా, అయినా చెప్పాలి. ఈ ఇంట్లో నేను ఎంతో ప్రైవసీని అనుభూతి చెందుతున్నాము. ఆ ప్రైవసీ నాకు ఉంది. నాకు నచ్చినప్పుడు కూర్చోవచ్చు, నచ్చినప్పుడు పడుకోవచ్చు, నచ్చినంతసేపు ధ్యానం చేయొచ్చు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ హౌస్. ఐ లవ్ మై హస్బెండ్, ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై చిల్డ్రన్స్, ఐ లవ్ మై అత్తమ్మ, మావయ్య, ఆడపుడుచులు, ఐ లవ్ మై ఎన్వైరన్మెంట్, ఐ లవ్ మై పరిస్థితులు. అన్నిటిని హృదయంలో నుంచి కృతజ్ఞతలు చెప్పడమే మన డ్యూటీ. ఏం జరుగుతుందో చూడండి మై డియర్ మాస్టర్స్. 1 రూపీ ఖర్చు లేదు. ఏం జరుగుతుందో చూడండి. అద్దెకి ఉన్నారా? మా అద్దెకి ఇచ్చే హౌస్ ఓనర్ ఎంత గొప్పవారు. వారి అద్దెంట్లో నేను ఉన్నాను అంటే ఏ రుణమో తీర్చుకుంటున్నారు. అయ్యా, నా కర్మలన్నీ లేకపోతే రుణాలన్నీ తీరిపోతోందా? ఇంటికి డబ్బులు పెంచమని హింసిస్తోందా? అయినా కర్మలు కరిగించేస్తుందా? అలా మీరు జన్మ తీసుకున్నారా? నా ఒప్పందమేనా ఇది? థ్యాంక్ యూ అయ్యా, ఐ లవ్ యూ. అత్తయ్య ఇబ్బంది పెడుతోందా? అత్తయ్య, గతంలో నేను మీకు అత్తయ్యగా ఉన్నానా? మీరప్పుడు నాకు కోడలుగా ఉన్నానా? అందుకు ఆ ఒక్క కర్మ నేను చేసేది మీ వద్ద నుంచి నేను పొందుతున్నానా? అంటే నేను మీకు చేసిన కర్మలే మీ ద్వారా పొందుతూ నేను రియలైజ్ అవ్వడం కోసం మీరు ఇలా నటిస్తున్నానా? థ్యాంక్ యూ అత్తయ్య, ఐ లవ్ యూ. భర్త ఇబ్బంది పెడుతున్నారా? నేను మీకు గతంలో కలిగించే ఇబ్బందులేనా మీరు నాకు కలిగించి నాకు జ్ఞానోదయం కలిగిస్తుంది తండ్రి? అర్థం చేసుకోలేకపోయారే, క్షమించండి అయ్యా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. పిల్లల ద్వారా ఇబ్బందులు కలుగుతోందా? పిల్లలే మన పూర్వీకులకి అప్పుడు సేవలు చేయలేదు, మానసికంగా పీడన ఇచ్చాం మనం. సో అందుకు పిల్లలుగా మనం అది పొందుతున్నామా? కర్మలు బ్యాలెన్స్ అవుతుందా? కర్మలు ప్రక్షాళన అవుతుందా? తెలియలేకపోయిందే. థ్యాంక్ యూ మై డియర్ కిడ్స్, థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్స్. అప్పుడు చూడండి సినిమా ఏమి జరుగుతోందో. ప్రతి దానికి థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పుతూ మాటే మంత్రం అయ్యేటప్పుడు ఏం అద్భుతాలు జరుగుతాయో చూడండి. ఇన్ని కథలు మనకి తెలుసు, కానీ కర్మలు అదేం లేదులే, అలాంటి పిచ్చి పనులేం చేయకు అని గుర్తు లేకుండా చేస్తారు. గుర్తున్నా చెప్పనీయకుండా చేస్తారు. ఆ ఒక్క సిచ్యువేషన్, ఆ సమయం వస్తే నిద్ర వచ్చేస్తారు, లేకపోతే దాన్ని దాటేస్తారు. అప్పుడు కూడా సీమ చెప్పేది తెలుసుకోవాలి, గుర్తించుకోవాలి, అయినా చెప్పవాలే. రాత్రి పడుకున్న ముందు మర్చిపోయారా? ఏం పర్వాలే, ఉదయాన్నే లెగిసిన వెంటనే గుర్తొచ్చిందా చెప్పండి. అప్పుడు కూడా మర్చిపోయారా? ఏం పర్వాలే, టాయిలెట్కి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా చెప్పవచ్చు.
పాస్కి వెళ్ళేటప్పుడు చెప్పవచ్చు, స్నానం చేస్తున్నప్పుడు చెప్పవచ్చు, వంట చేస్తున్నప్పుడు చెప్పవచ్చు, ఊరికనే కూర్చున్నప్పుడు చెప్పవచ్చు, నడుస్తూ ఉన్నప్పుడు చెప్పవచ్చు, యాత్రలు చేసేటప్పుడు చెప్పవచ్చు. ఏమీ భయం లేదు. ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ కాకు. ఇన్నాళ్ళు తెలియలేదు, ఇప్పుడు తెలుసు. గుర్తున్నప్పుడల్లా చెప్పుకుందాం. గుర్తున్నప్పుడల్లా మనం కొత్తగా రాసుకోవచ్చు. ఇది రాసుకోవచ్చు కూడా. రాసుకుంటూ చెప్పండి, లేకపోతే ఇది వింటూ ధ్యానం చేయండి, మీ ఇష్టం. ఎంత అద్భుతం! ఇంత అద్భుతమైన గైడెన్స్ మనకి మనం ఇవ్వవలే మై డియర్ మాస్టర్స్. లోపల ప్రతిదానికి నవ్వుతూ, గుండెకి హత్తుకుంటూ, ప్రతి అవయవాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనం మనతో సరెండర్ అయి భక్తి శ్రద్ధతో మన ఆత్మార్పణం చేస్తే, స్వస్వరూప ఆరాధన చేస్తే, అదే కదా ధ్యానం. అప్పుడు ధ్యానం కుదురుతుంది. మరి ఇంకా స్వర్గమే. ఆఖరి 5 నిమిషాలు. ఎంత అద్భుతం ఈ ధ్యానం, ఎంత అద్భుతం ఈ ఆత్మ జ్ఞానం, ఎంత అద్భుతం మన గురు పత్రిజీ, ఎంత అద్భుతం మన శ్వాస, ఎంత అద్భుతం మన మాట, ఎంత అద్భుతం మన కుటుంబం, ఎంత అద్భుతం మన జీవితం, ఎంత అద్భుతం మన శరీరం. ప్రతి ఒక్కరూ ఎంత అద్భుతం. వాళ్ళందరినీ ఉన్నది ఉన్నట్టు అంగీకరించే నా స్థితి ఎంత అద్భుతం. నా దృక్పథాలు ఎంత అద్భుతం. నా ఆలోచనలు ఎంత అద్భుతం. ఇన్ని దివ్య సంపద మన దగ్గర ఉన్నప్పుడు మనం దేని కొరకై ఏడవాలి మై డియర్ మాస్టర్స్? ప్రతి ఒక్కరూ ఒక మహాకోటీశ్వరుడు అనేది మనం ఇంకెప్పుడు తెలుసుకోవాలే? మనకన్నా కోటీశ్వరులు ఇంకెవరైనా ఉన్నారా? ఈ సత్యాలు తెలియని కోట్ల మంది ధనవంతులు ఉన్నారు మన చుట్టూ. కోట్ల మంది ధనవంతులు, కానీ వాళ్ళకి అసలు సిసలైన కోటీశ్వరుడు అంటే ఏంటో తెలుసా? కోటి గుణాలతో ఈశ్వరుడు అయ్యేవాడు కోటీశ్వరుడు, ధనమున్నవారు కాదమ్మా. వారు ధనవంతులే, ధన సమపార్జన కోసం మాత్రము పుట్టినవారు. ధనం అంటే ఏంటో అని రుచి తెలుసుకోవడం కోసం పుట్టినవారు. ధనం ఉంటే ఎలా ఉంటుంది అనే రకరకాల అనుభవాల కోసం పుట్టినవారు. ఎంత డబ్బు ఉన్నా ఇచ్చిపుచ్చుకునే స్థితి లేకున్న స్థితి నుంచి, పేరు ప్రతిష్టల కోసం డబ్బు ఖర్చు పెట్టే స్థితి నుండి, పేరుకి అతీతంగా ఇతరులకు సహాయపడే స్థితి నుండి, విశ్వ కళ్యాణం కోసం డబ్బు ఖర్చు పెట్టే మహోన్నత స్థితి వరకు డబ్బుని వాళ్ళు ధనవంతులు. ఇన్ని రకరకాల అనుభవాలు ఒక 100 జన్మలో 50 జన్మలో ధనవంతులుగా పుట్టి, అప్పుడు బాహ్యమైన సంపద అనే ధనం అనే చైతన్యాన్ని సంతృప్తిగా అవసరానికి మాత్రమే తీసుకొచ్చి బాకీ అన్ని సంపద కట్ చేసుకుంటూ అసలు సిసలైన కోటీశ్వరులుగా జన్మ తీసుకోవడానికి ఉన్న యాత్రలో ఉన్నవారు వారు ధనవంతులు. మెటీరియల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, నేను నాది అని సమాజంలో ఒక గొప్ప గుర్తింపు కోసం, ఈవెన్ ఆధ్యాత్మికతలో వచ్చినా కూడా నేను నాది పోకుండా, డబ్బు ఉంటేనే విలువ అనే నమ్మకంతో కొన్ని జన్మలు ఆధ్యాత్మిక ఆ ఒక ప్రారంభ దశలో తీసుకుంటూ,
మరింత మరింత ఎదిగేటప్పుడు కేవలం స్వీయ ఆత్మశక్తితోనే ప్రపంచ ప్రక్షాళన, విశ్వ కళ్యాణం కొరకు నా ఆత్మ చైతన్యానికి మించి, ఆత్మ విజ్ఞానానికి మించి, నా యొక్క లైఫ్ డిజైన్కి మించి ఏమీ లేదు అని తెలుసుకుంటూ అవసరానికి ఆస్తిపాస్తులు, అవసరానికి ఉన్న అన్ని మాత్రమే తీసుకొచ్చి అనవసర భౌతికత అన్ని తగ్గించుకుంటూ తనే ఒక కోటీశ్వరుడుగా మారే స్థితి అసలు సిసలైన ఆత్మజ్ఞాని, అసలు సిసలైన సాధనలో ఉన్న ఒక ఆత్మజ్ఞాని యొక్క స్థితి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ అసలు సిసలైన కోటీశ్వరులు. కోటి గుణాలతో ఈశ్వరుడు అయ్యేవారు. ప్రతి జీవి పట్ల కరుణ లేని వారికి ఎంత డబ్బున్నా వారు పరమ దరిద్రుడే. డబ్బున్న దరిద్రుడు. అది వాళ్ళ తప్పు కాదు, స్థితి. ఎందుకంటే అన్కండిషనల్ లవ్, కంపాషన్, అదయ, కరుణ ఇవన్నీ లేకుండా ఎంత సంపాదించినా అది సంపాద్యమే కాదు. ప్రతి జీవి పట్ల ప్రేమ, కరుణ ఇవి సంపాదించే వారికి కోటి ధనంతో సంబంధము లేదు. ఎందుకంటే వారే ప్రపంచంలో అసలు సిసలైన కోటీశ్వరులు. సో మన గుణాలు అద్భుతంగా ఉండాలి. మనం ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండాలంటే గుణాలు పెంపొందించుకోవాలి. నిత్య జీవితంలో తెలుసుకున్నది ఆచరిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా చచ్చిపోయిన ప్రతి ఒక్కరి గుండెల్లో బ్రతికేటట్టు ఒక బుద్ధుడు లాగా, ఒక జీసస్ లాగా, మాడుగుల వీర జగదీశ్వరి అమ్మలాగా. ఇంకా చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, కొంతమంది గుర్తులేదు. వారులాగా ప్రతి ఒక్కరి గుండెల్లో బ్రతకాలి. దట్ ఈస్ కాల్డ్ చిరంజీవత్వం మాస్టర్స్. చిరంజీవి అంటే 1000 ఏళ్ళు బ్రతకమని కాదు కదా. నీవు శరీరంలో ఉంటూ చేసిన ప్రతి ఒక్క లోక కళ్యాణం కోసం చేసి ధర్మాయుధంలో అహింసాయుధంగా నీవు చేసే ప్రతి పని, నీవు బ్రతికి ఉన్న శరీరాన్ని చాలించిన ప్రతి ఒక్క గుండెల్లో నీవు కలకాలం బ్రతికే స్థితినే చిరంజీవత్వం అంటారు. అలా చిరంజీవి కావలే. ఒక యోగికి మాత్రమే, ఒక సాధకుడికి మాత్రమే అది సాధ్యం. ఆఖరి 30 సెకండ్లు. మెల్లిగా శరీరం పట్ల ఎరుక స్థితిలోకి రండి. వేళ్లలో వేళ్ళు అంతా మెల్లిగా తీస్తూ, చేతులు ఎట్టి పరిస్థితిలో ఇలా చేయకూడదు, రుద్దకూడదు. మెల్లిగా చేతులు విడతీసి కళ్ళపై పెట్టండి. కళ్ళ గుడ్డ మీద తాకాలి ఈ వేళ్ళు. 5 4 3 2 1 0. కళ్ళు తెరిచి ఒక్క చిరునవ్వుతో ప్రేమగా మన చేతుల వైపు చూడండి. ఎంతో అద్భుతమైన ధ్యాన సాధన
చేసే భాగ్యం మీ ద్వారా నాకు కలిగినందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. అద్భుతంగా చెప్పించిండ్రు మేడం. వాయబ్బో! చాలా అద్భుతంగా ఉంది ధ్యానం. ప్రతి పాటకు ఐ లవ్ యూ చెప్పడం, ప్రతి పాటకు థ్యాంక్ యూ చెప్పడం. చాలా వాయిస్ అట్లే ఉంది. మీరు చేపించే విధానం అసలు అప్పుడే 12 అయిందా అనిపిస్తుంది మేడం. ఇట్లా చూస్తే మేము ఎన్ని గంటలైనా కూర్చుంటామేమో. అవునా? పోనీ మీరు అందరూ హ్యాపీగా ఉన్నాం కదా. ఇప్పుడు నా సెషన్స్ అంటే మీకు యూట్యూబ్ లో కానీ లేకపోతే జూమ్ సెషన్స్ పిచ్చిగా ఉంది. సో వాటి ద్వారా మీరు వినొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నా క్లాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ నేను షేర్ చేస్తాను. ఎస్, అందుకే మళ్ళీ కొత్తగా క్లాస్ ఎందుకు అని నేను చెప్తున్నా. మీకు ఈ జూమ్ సెక్షన్ లో ఉన్నారు వినని వాళ్ళు ఉన్నారా? యా సరే. అయితే ఏం చెప్పను, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియటం లేదు. మేమంతా ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాం మేడం. మీరు ఏం చెప్పినా కూడా స్వీకరిస్తాం. అంతా ఫస్ట్ స్టేజ్ అంటే ఇప్పుడు నేను చెప్పే ఇది ఏంటంటే స్త్రీ యొక్క శక్తిని ప్రతి ఒక్కరి ప్రపంచంలో అందరూ మ్యూట్ లో పెట్టుకోండి బంగారు. ఎందుకంటే శబ్దాలు వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక స్త్రీ అంటే మనకి తెలుసు, పత్రిజీ చెప్పారు, స్త్రీ శక్తి స్వరూపిణి, సృష్టిలో అద్భుతమైన శక్తి చైతన్యం ఉన్నది ఒక స్త్రీకే, జగజ్జనని, సృష్టికి మూలం స్త్రీ అని. సో అలాంటప్పుడు ఆ ఒక్క స్త్రీ తన శక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలియక చాలా మంది స్త్రీలు తనను తాను ఇబ్బంది కలిగిస్తూ ఆ శక్తిని ఎలా గుండెలో నుంచి విస్తృతమయ్యే ప్రసరించే ఆ శక్తి తరంగాలను ఎలా డీల్ చేయాలో తెలియక చాలా మంది స్త్రీలలో, తర్వాత ఈ శక్తినే ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలా మంది పిల్లలు, చాలా మంది భర్తలు, ప్రేమించే ప్రియులు, తర్వాత అత్త మామలు, తల్లిదండ్రులు అన్ని ఇబ్బందిలో పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే మనం సహజమైన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీరు డైలీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్టర్స్ ఒక నాలెడ్జ్ మీరు ఆల్రెడీ వింటున్నారు. అలాగే నేను కూడా చెప్పిన కొన్ని వందల సెషన్స్ లో అల్టిమేట్ జ్ఞానం ఆధ్యాత్మిక అంటే నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండకూడదు, ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక స్త్రీ ఎప్పుడు పూజింపబడే అర్హత తనకి వస్తోంది అన్నీ నేను ఎన్నో వీడియోస్ ద్వారా చెప్పేసి ఉన్నా. అయినా మళ్ళా మనకి ఇప్పుడు చాలా అవసరం అది. ప్రతి ఒక్క పురుషులు, ఎంతమంది పురుషులు ఇది వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ పురుషులకి మనకన్నా శక్తి తక్కువ, చాలా తక్కువ. వాళ్ళు మానసికంగా చాలా బలహీనులు, కానీ ఈ యొక్క బాడీ పరంగా వాళ్ళు చాలా స్మార్ట్ గా, హెల్తీగా, బలిష్టంగా కనిపిస్తుంది. ఇంత శక్తి ఉన్న స్త్రీ ఎక్కడ ఆగుతుంది అంటే ఒక బాంబు బ్లాస్ట్ లాగా పేలే అంత శక్తి స్త్రీకి ఉంది. ఆ స్త్రీకి ఆ శక్తి లాగా పేలడం, ఆ ఒక్క డిసాస్ట్రస్ లెవెల్లో ఆమె గొంతు తెంచుతున్నాను అంటే ఆ స్త్రీ యొక్క స్థితిని అర్థం చేసుకునే బుద్ధి, వివేకము, జ్ఞానము ఒక పురుషుడికి ఉంటేనే ఆ స్త్రీని బ్యాలెన్స్ చేయగలదు. ఒక స్త్రీ గట్టిగా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు అన్నా నేను స్త్రీలను సమర్థించటం లేదు, కానీ ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ కేకలేస్తుంది, ఏడుస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది, ఎప్పుడు చిరాకు పడుతుంది అంటే బలిష్టమైన చేతులు ఉన్న ఒక పురుషుడు, గుండె నింటే ప్రేమ ఉన్న, అర్థం చేసుకునే సత్తా ఉన్న ఒక పురుషుడు లేకపోవడం వలనే అది జరుగుతుంది అన్న చాలా మంది పురుషులకి కోపం రావచ్చు. ఎందుకంటే ఒక స్త్రీకి ఏం కావాలంటే ఏదో కోపగిస్తూ ఉంటాం, అప్పుడు నువ్వు ఇంతేలే అని తిట్టే మొగుళ్ళని మా శక్తి, స్త్రీలను నేను తక్కువ చేయట్లే, మా శక్తి యాక్సెప్ట్ చేయదు. మా శక్తి విజృంభించి ఉండేటప్పుడు దాన్ని అర్థం చేసుకునే స్థితి లేకపోయినా బలిష్టమైన కరాలున్న పురుషుడు మన భర్త ఏం పర్లేదులే ఊరుకో అని చెప్పి ఒక్కసారి ఇలా తట్టితే అంత బ్లాస్ట్ అయిపోయిన స్త్రీ మెల్లిగా కూలవడం కనిపిస్తుంది. ఈ జ్ఞానం తెలియక చాలా మంది కుటుంబాలు వీడిపోయాయి. ఆ స్త్రీ అలా గందరగోళం చేసేటప్పుడు ప్రేమగా వారి దగ్గరికి వెళ్ళి వారిని కూర్చోపెట్టి తలుపేసి ఏం కావాలి నీకు,
ఏంటి నీ బాధ అని అడిగే ఒక పురుషుడు మాకు ఇష్టం. లేదా ఇంకా విచ్చలవిడి చేస్తున్నారా? గట్టిగా పట్టుకొని లాగి గుండెకి హత్తుకొని నేనున్నానే నీకు అని తన తలలో కాసేపు నిమిరితే ఆ విజృంభే శక్తి కూలయి ఏడవడం మొదలు పెడుతుంది ఒక స్త్రీ. ఒక స్త్రీని ఎలా డీల్ చేయాలో తెలియక ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అని పాడి 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 మేము పనికి వాడినిలా దద్దమ్మల్లాగా, వీళ్ళ పనికి రాని చేత కాని వాళ్ళలాగా తీర్చిదిద్దారు. నిజమే, పాడేవాడు ఎవడో గొప్పవారు, రాసేవాడు మరింత గొప్పవారు. నిజమే, మాకు చేత కాదు. భర్తకి అర్థమయ్యేటట్టు చెప్పడం మాకు చేత కాక మేమేడుస్తూ వారిని ఏడిపిస్తూ మా జీవితాలు తగలెట్టావు మేము. ఎందుకంటే అర్థమయ్యేటట్టు చెప్పేది మా శక్తి అపరిమితం. అందుకే అర్థమయ్యేటట్టు మేము చెప్పేది మీరు అర్థం చేసుకోవాలని మా భావం అది. నీకు ఆ మాత్రం తెలియదా? నీకు అర్థం కాదా? నేను నిన్న పెళ్లి చేస్తావా? నువ్వు నన్ను నాతో పాటు ఇన్నాళ్ళు కాపురం చేయలే, నన్ను ఇన్నాళ్ళ నుండి ప్రేమించలే. ప్రేమించేవాడితో గొడవ, పెళ్లి చేసుకున్న వాడితో గొడవ, ఇదే గొడవ సరిపోయింది స్త్రీకి. అర్థమయ్యేటట్టు చెప్పి చచ్చే స్థితి మనకు లేదు. నాకు ఇది కావాలయ్యా, నేను ఏడుస్తున్నానే, నన్ను ఒక్కసారి ఇలా పట్టుకో, గుండెకి హత్తుకో, నాకు ఇది కావాలి, నాతో నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టమని చెప్పి చావదిది. ఎందుకంటే ఆడేటనుకుంటాడో నా గురించి, నా పాతివ్రత్యం ఎక్కడ మట్టిలో కలిసిపోతుందో అని ఆడది జంగుతుంది. పోని భర్త ఆయన ఈగోలంచి దిగి వస్తారా? అది లేదు. సో ఇప్పుడు మనం కనిపించే ఒక స్త్రీ ఒక పర పురుషుడితో ఒక విషయం చెప్తున్నారు అంటే భర్తతో చెప్పడానికి చాలా స్త్రీలు ఇబ్బంది పడతారు. కానీ ఒక పరాయ మగాడితో చాలా విషయాలు అలవక్కుగా చెప్తున్నారంటే ఇక్కడ పరాజయం సంభవించింది అని ప్రతి హస్బెండ్ అర్థం చేసుకొని ఆ స్త్రీని ఆదరించాలి. ఇప్పుడు నేను ఒక మగాడే అనుకో, నాతో ఒక ఆమె మాట్లాడుతున్నాను అన్నప్పుడు నేను నా పెళ్ళానికి ఆ స్థితి రాకూడదన్న కనీస కామన్ సెన్స్ నేను తెచ్చుకోవాలి. ఇది అద్భుతమైన జీవిత శాస్త్రం మై డియర్ మాస్టర్స్. ఈ యొక్క కౌన్సిలింగ్ ఎవ్వరికి లేదు. జీవితాలు అల్లకల్లోలం అయిన తర్వాత అర్థమయ్యేటప్పటికీ చావు దగ్గరికి వచ్చి ఉంటది. ఇంకేం చేస్తుంది? సో పురుషుడు ఏమంటారు, ఉదయం నుంచి రాత్రి దాకా నేను రాత్రి పగలు కష్టపడి నీకోసమేనే బోడిదానా అని తిడతారు. కరెక్టే, నీ కష్టం ఒకటే సరిపోతుందా? నేనే ఊరికనే కూర్చుందా ఇంటికాడ? ఉదయం నుంచి ఒక స్త్రీ తన యొక్క బ్రెయిన్తో, తన యొక్క వివేకంతో, బాధ్యతతో సతమతం అవుతూ ఉంటారు. అందరూ కాదు, చాలా మంది, ఒక 90% స్త్రీలకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వారు భర్త తెచ్చుకున్న జీతాన్ని సరిదిద్దుకోవడం, పిల్లకాయలు ఇట్రారా అంటే అట్టుపోయే గుర్రాలు, ఈ గుర్రాలను మేపడం అంటే చిల్లర పనియా? బయటికి వెళ్ళే మొగుడికి ఏం తెలుసు? వచ్చేటప్పుడు ఎందుకే పిల్లలతో గసిరేస్తున్నావు, ఎందుకు పిల్లల్ని కొట్టేస్తున్నా అని తిట్టుతారు. అది మాత్రం నోరెత్తుతారే. కానీ ఒక్కసారి ఒక 10 రోజులు ఇంట్లో ఉంటే ఇవన్నీ చూడు నువ్వు అని అంటే నీకేం పని? వంట చేస్తే సరిపోతే వంట చేయడం 5 నిమిషాల్లో తేల్చేస్తావు, తర్వాత సీరియల్ చూడడమే కదా నీ పని. పిల్లల మీద అరిచేస్తావు అంటావు, ఒక్కసారి చేసి చూడవయ్యా. చెయ్యరు. ఆయనేమో ఆయన బాధ, ఈమెమో ఈమె బాధ. మా బాధ ఏంటి? ఉదయం నుంచి నేను ఏం సస్తున్నావు నీకేం తెలుసు? ఇద్దరు సస్తున్నాం, మరి ఎప్పుడు కలుస్తారు? నేను రాత్రి పగలు నీకోసం కష్టపడుతున్నారని ఆయన సుఖం అది, నేనేమో అలసిపోయి ఉన్నానని ఈమె బాధ ఇది. సో ఎప్పుడు ఆ ఒక మంచం దగ్గర కూడా చాలా మంది బాధలు, అయిష్టాలు, నీ మీద నా మీద ఈ యొక్క పోటీ లేకపోతే ఈ కంప్లైంటే తప్ప, నీవు వస్తే చాలు నాకు ఈ బాడీ లేకపోతే ఈ మైండ్ ఆ విశ్రాంతి స్థితి నీ ప్రేమలోనే నేను పొందుతున్నాను అని ఆ గుండెల్లో పడి ఏడవడానికి ఎంతమంది స్త్రీలకి సమయం దొరుకుతుంది? ఎంతమంది భార్యల కోసం భర్తలు నేను ఎంత కష్టపడినా దానికి ఎవరున్నారు అని ఆ గుండెల్లో పెట్టుకొని కాసేపు ఏదైనా విషయాలు లాగా పెట్టుకొని ఎవరు అడుగుతున్నారు? పెళ్ళాలు సరిగ్గా లేదని ముగుళ్ళు సరిగ్గా లేదని పెళ్ళాలు ఈ కంప్లైంట్తోనే గోల సరిపోయింది. సో ఎక్కడ మన జీవితం స్వర్గం అవుతుంది అంటే దీనికి ధ్యానం కూడా అక్కర్లేదు, కనీస జ్ఞానం ఉంటే చాలు.
ధ్యానం ఎక్కువైపోయి కూడా నేను నీ దగ్గరికి రావడం ఏంటి, ఇదంతా శరీరం మట్టి అంటారు. ఏం మట్టి బూడిద? పరాయ స్త్రీల మీద కానీ పురుషుల మీద ఆలోచన వెళ్ళలేదా? వెళ్ళకపోతే సరే మట్టి, నేను వింటాను, ఊరుకుంటా. సో ఎన్ని సరి చేసుకోవాలే. కంప్లీట్ ఒక భార్య భర్త కలిసి ఆ సెక్స్ లో ఎన్నో బ్లాక్స్ హీల్ అయిపోతుంది మై డియర్ మాస్టర్స్. సో ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది అంటే, జ్ఞానముతో కూడిన మాట, జ్ఞానముతో కూడిన సెక్స్, జ్ఞానముతో కూడిన పనులు, జ్ఞానముతో కూడిన ఆలోచన, ప్రతిదానికి జ్ఞానాన్ని జోడిస్తే ఆ జీవితం ఎంత స్వర్గం అవుతుందో. దేనికోసం ఆరాట పడదు. ఒక స్త్రీ ఆరాట పడుతుంది, ఒక పురుషుడు ఆరాట పడుతుంది అంటే ఇంట్లో అది దక్కలే. ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, ఆ ఒక కేర్ కానీ, నేను నీకున్నాను అనే భరోసా కానీ, లేకపోతే ఆ ఒక బాడీ ప్లస్ మైండ్ ఒకటయ్యే ఆత్మలో లయమయ్యే సెక్స్ కానీ దొరకటం లేదు. ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఎప్పుడో కానీ ఆ తోట రాదు. కంప్లీట్ లయం అయిపోవాలనేది, అది దొరకకపోతే అది బ్లాకే. సో అందుకే నేను ఎప్పుడు కూడా పిల్లలకి ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇంకా మన ముసలాళ్ళు అయిపోయింది, నాకు 43 అయిపోయింది, మీకు అది అయిపోయింది, ఇంకా మనం పీకేది ఏం లేదు, కానీ మన పిల్లలకి చెప్పుతాం మై డియర్ మాస్టర్స్. మగ పిల్లలు మన దగ్గర ఉన్నారా? మన బిడ్డలు, మన మగ పిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడే మనం మనన్న మార్చుకుందాం. మన దృక్పథాలు మార్చకుండా అన్ని మారవుతుంది అని పత్రిజీ చెప్పారు కదా. నేను నా మగ పిల్లలకి ఒకటే చెప్తాను, అమ్మా అంటే నాకు పుట్టలేని 2 ఆడపిల్లలు ఎక్కడో పుట్టి నా వద్దకి వస్తున్నప్పుడు నేను ఒక తల్లిగా ఉండవలే. అది నేను నాకు చెప్పేది. ఆ ఆడపిల్లలు ఇంకేదేదో ఇంట్లో రకరకాల జ్ఞానం ఉన్న వారి వద్ద ఆ కల్చర్లో పుట్టి పెరిగి మన ఇంటికి వచ్చేటప్పుడు ఆ పిల్లలకి నన్ను యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం పట్టిన ప్రతీతి నా పిల్లలతోనే మాట్లాడతారు. ఎందుకంటే వారే వారికి సర్వము కనుక. సో అలాంటప్పుడు అది అర్థం చేసుకునే స్థితి నాకు ఉండాలి. పిల్లలకి కూడా ఇంతవరకు ఉన్న తల్లిదండ్రుల్ని, ఇంతవరకు నువ్వు ఇంత గొప్పవాడు అవడానికి కారణం తల్లిదండ్రులే, అలాగే ఇక నుంచి నీ జీవితంలో నీ భార్యకి ఎంతో అద్భుతమైన స్థానం ఇస్తూ తల్లిదండ్రులకి ఇవ్వవలసిన గౌరవం నీవు ఇవ్వవలే అనేది ప్రతి మగపిల్లలు తెలుసుకోవాలి. ఆడపిల్లలు చిన్న చిన్న గొడవ పెట్టేటప్పుడు ఫస్టే చెప్పాలి. ఆడపిల్లకి ఫస్టే ఈ యొక్క అంటే మన ఆడవాళ్ళ యొక్క కొంగు పట్టుకొని, కొంగు అంటే ఆడవాళ్ళ కొంగులో ముగ్గుడిన కట్టేద్దామని మనం అందరూ అనుకున్నాం. ఇక వచ్చే పిల్లలు కూడా అనుకుంటారు, తప్పేం లేదు. అంటే మనకో రూలా వాళ్ళకో రూలా కాదు కదా. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, పిల్లలు చెప్పగలగాలి, నీవు నా ప్రాణం బంగారు తల్లి, కానీ తల్లిదండ్రులకి కావలసిన సేవ నేను చెయ్యకపోతే ఈ ప్రపంచం నన్ను ఉమ్ముతారు. ఒక కొడుకుగా పుట్టి నువ్వు చేసేది ఇదా? ఒక కొడుకు ఒక భర్త అయిన తరువాత ఒక భర్తగానే పరిమితంగా ఉండిపోతే ఈ సమాజం నిన్ను తప్పు పడుతుంది బంగారు తల్లి అని చెప్పే స్థితి ఈ కొడుకుకి ఉండాలి. ఎందుకంటే పెళ్లికి ముందు ఆ అబ్బాయి ఒక మంచి కొడుకు, ఒక మంచి అన్న, మంచి తమ్ముడు, మంచి మావయ్య, ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి ప్రియుడు, సమాజంలో ఒక గొప్ప వ్యక్తి, ఒక మనవుడు, అన్ని పాత్రలు పోషిస్తారు. కొంతమంది మగపిల్లలు పెళ్లి అయిపోయిన తర్వాత కనీసం భర్త అనే దానికి మాత్రం చుట్టుకుపోతాయి. అప్పుడు మనం ఈజీగా చెప్పుకోవచ్చు, వచ్చే పెళ్ళం అంత గొప్పది అని. అంటే తను అన్ని పాత్రని కట్ చేశారు, కట్ 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 కట్, నువ్వు నాదే, నువ్వు నా వాడే. అలాంటప్పుడు ఆ కొడుకు ఈ వివేకాన్ని, విచక్షణని అద్భుతమైన తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటూ చూసుకుంటూ పెరగకపోతే వాడు అంతే స్వాహ. అలాగే ప్రతి ఆడబిడ్డని పెళ్లి చేసి పంపించక ముందు ఆ ఆడబిడ్డ ఇంకో ఇంటికి వెళ్ళి, ఆడబిడ్డ అంటే ఇంకో ఇంటి బిడ్డ. మలయాళంలో మగళ్ అంటారు, మగళంటే కూతురు. మరుమగళ్ అంటే అంటే కోడల్ని మరుమగళ్ అంటారు. మరుమగళ్ అంటే వేరే ఒక కూతురు. దిస్ ఈజ్ ఆల్సో కూతురే. అయితే అలాంటప్పుడు ఈ తల్లిదండ్రులు చెప్పాలి, అమ్మా నువ్వు మా గర్భాన్ని స్వీకరించావు, కానీ నీవు ఒక్క అబ్బాయి వద్దకి వెళ్ళి ఆ ఇంట్లో కాపురం చేస్తున్నానంటే నీకు మా ఇంటితో ఉన్న రుణానుబంధం ఈ రోజుతో తీరిపోయింది. పూర్వ జన్మలో వాళ్ళతో ఎన్నో నువ్వు తీర్చరాని
ఎన్నో చెయ్యలేని, ఎన్నో బ్యాలెన్స్ చేయలేని కర్మలు నువ్వు తెచ్చుకున్నావు. అది తెచ్చుకోవడం కోసం నీవే ఆ అబ్బాయిని మరియు ఆ అత్త మావలను, ఆ ఇంటిని, ఆ పరిస్థితిని నువ్వే ఎన్నుకొని బ్రతిమాలాడి వచ్చావు. మర్చిపోరాదు. ఈ రోజు దాకా మనది అయిపోయింది. ఇక్కడ నుంచి మాకు ఎంతైతే ఉందో దానికి 100 రెట్టింపులు కర్మ రుణము వాళ్ళతో తెచ్చుకున్నాను కనుక అది బ్యాలెన్స్ చేయడం కోసమే ఆ ఇంటికే నువ్వు పెళ్ళమై వెళ్తున్నాము. సో జాగ్రత్త. నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి సంపూర్ణ స్త్రీగా ఇంకా ఈ జన్మలో ఈ తెచ్చుకున్న పాపకర్మల మూట అన్ని దగ్ధం చేయడానికి సువర్ణ అవకాశాన్ని నీకు నీవే అడిగి అగ్రిమెంట్ సైన్ చేసుకొని వచ్చావు. బీ కేర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే నీవు ఆ ఇంటికి వెళ్ళినంత వరకు ఆ కొడుకు, ఆ తల్లిదండ్రులు, ఆ ఇంట్లో అక్క చెల్లెలు, ఆ కుటుంబీకులు ఆ ఇంటికి ఎంతో స్వేచ్ఛగా వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు ఎంతో అద్భుతంగా మాట్లాడేవారు. వారు ఎంతో నచ్చినట్టు వారు వ్యవహరించేవారు. నీవు వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంలో స్వేచ్ఛ ఎక్కడైనా తగ్గిపోయింది, హరించబడ్డారు, నీ నోటికి భయపడి వాళ్ళు ఆగిపోయింది అంటే నీవు ఆ ఇంటిని నరకంగా చేయగలదు. నువ్వు ఒక రాక్షసి. సో స్వర్గంగా చేయాలంటే నీవొక వెలుగుగా ఉండాలి. వారు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో ఆ స్వేచ్ఛనే నీకు నీవుగా కూడా అంగీకరించి అందులో లయమైపో బంగారు తల్లి. ఎందుకంటే అది నీ ఇల్లు, నీ భర్త, నీ ఆఖరి శ్వాస వరకు నీ వాడు, నీ వాళ్ళు, అది నీ ఇల్లు కనుక ఆ స్వేచ్ఛను మరింతగా పెంపొందించే స్థితి నీవు తీసుకొచ్చావు, మరవమాకు అని చెప్పగలగాలి. ఒక ఆత్మజ్ఞానే చెప్పగలదు ఇది. కొడుకు దగ్గరికి వచ్చిన బెల్లం బాధపడుతుంది అంటే కొడుకుతో ఊసలు ఆడరాదు. ఏరా ఎల్లు, రూములోకి తీసుకువెళ్ళు, ఆ బాధ ఏంటో ఒక్కసారి గుండెకి హత్తుకొని అడుగు. నీవు కాకపోతే నేను అడగాలా? నేను అడిగితే చెప్పుతాదా అమ్మాయి? ఇంకా కోపం వస్తుంది. అన్ని తీర్చుకునే స్థితి నీకే ఉంది. అంత శక్తి ఉన్న స్త్రీ కూడా అంటే ప్రేమించే గుండె మరియు బలిష్టమైన కరాలున్న నిన్నే ఇష్టపడతారు. నీకే చెప్తారు నువ్వే రెచ్చగొట్టావు, లేకపోతే నువ్వే బ్యాలెన్స్ చేయాలి. ఆ ఒక గాయాన్ని పెంచక్కు బంగారు కొండ. కొడుకు కోడల్ని ఏదైనా తిట్టినా ఆనందించకండి. కొడుకుతో చెప్పాలి, బంగారు ఆ గాయాన్ని పెద్దది చేయకు. ఆ గాయం స్త్రీ లోపల పెద్దది కాజాలదు. ఆ గాయానికి నీవు కారణమైతే ఆ కసిపగ అంతా మా మీద ఉంటుంది. ఆ విచక్షణ అనేది తను కోల్పోతారు. తనలో కసిపగ పెంపొందించకూడదు. వెంటనే నువ్వే లాక్కో, నువ్వే సరిదిద్దుకో. నువ్వే ఆ గాయాలను నీ గదిలోనే, నీ ప్రేమతోనే, నీ మాట యొక్క మంత్రంతోనే హీల్ చేసి బంగారు కొండ తీసుకెళ్ళు. ఇక్కడ నీకు స్వేచ్ఛ లేదా? మేం బయటికి వెళ్తాం, లేదా నువ్వు బయటికి తీసుకువెళ్ళు అని చెప్పే స్థితి ఉన్న ప్రతి తల్లి తండ్రి ఈ ప్రపంచంలో పూజింపబడతాయమ్మా. స్త్రీలు ఎప్పుడు పూజింపబడతాదని స్త్రీలు ఊరి మీదకి రావక్కర్లే. స్త్రీ పూజింపబడ్డానికి కొన్ని చిట్కాలున్నాయి, కొన్ని విశ్వ నియమాలున్నాయి, కొన్ని అద్భుతమైన జీవిత శాస్త్రాలున్నాయి. అది ఆచరించేటప్పుడే, అది ప్రాబల్యంలో తీసుకొచ్చేటప్పుడే ఆ స్త్రీ పూజింపబడతాయి. లేకపోతే పూజింపబడదు. కష్టం. స్త్రీ శక్తితో తనను తాను హింసిస్తూ తన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమికి బరువుగా ఉండమాకండి. ఎందుకంటే మన శక్తి యొక్క బరువు, మన అజ్ఞానం మరింత బరువా ఈ భూమాతకి. ఎంత అద్భుతం అమ్మా మన శ్రేష్టమైన జన్మ. ఒక కుటుంబాన్ని స్వర్గంగా తీర్చిదిద్దేది ఒక స్త్రీయే. ఒక కుటుంబాన్ని 100 ముక్కలుగా పడగొట్టి విడగొట్టి సర్వనాశనం చేసేది ఒక స్త్రీయే. సో మారవలసినది స్త్రీయే, ఆడపిల్లలే, తల్లులే. అప్పుడు ఆ స్త్రీ విచక్షణతో, వివేకంతో, ఆత్మజ్ఞాని అయితే ఆ కుటుంబం పుట్టిన ఇల్లు, మెట్టిన ఇల్లు అన్ని అద్భుతంగా దివ్యమానంగా వెలుగుతాయి. ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఒక్క ఆడబిడ్డ బాగుంటే. తనను అంటే ఇంత అద్భుతమైన ఆడపిల్ల వచ్చిందా అని ఆ మొగుడు ఎంత గొప్పవాడైపోతాడు. మొగుడు కోటీశ్వరుడు అయినా, లేదా వాడు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, పెళ్ళం సరిగ్గా లేకపోతే బాహ్యంగా పేరుండొచ్చు, కానీ లోపల కుమిలిపోతూ ప్రశాంతతనే
అనుభవించడానికి ఆశిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒక్క చుక్క నీరి కోసం దాహంతో అలమటించేటట్టు. కానీ ఆ పెళ్ళం చక్కటి గుణవంతురాలైతే వాడు రోజుకి 100 రూపాయలు కూలి తెచ్చుకున్నవాడైనా వాడికన్నా గొప్ప కోటీశ్వరుడు, అద్భుతమైన భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో లేదు. ఎంత అద్భుతం! మనం ఎందుకంటే ఆ స్త్రీయే పురుషుడు యొక్క వాల్యూని పెంచేది. మనం ఎవరి దగ్గర సర్టిఫికెట్ కోసం ఏం చెయ్యమాకండి. సర్టిఫికెట్ కోసం ఏం చెయ్యొద్దు. ఇతరుల మెప్పు కోసం స్త్రీ మాట్లాడరాదు. స్త్రీ ఇంట్లో ఉన్న వారిని మెప్పించుకోవాలి. వాళ్ళతో కాదు అనుబంధం, కర్మ, తెచ్చుకున్నది రుణం. ఇంట్లో మొగుడుతో రుణం గతంలో ఉంది. నేను వినయం నేర్చుకుంటానండి, సహనం నేర్చుకుంటానండి. నా ద్వారా మీకు కలిగించే కుటుంబ శ్రేష్టతని, కుటుంబ శ్రేయస్సుని, మీకు దూరం చేసిన కుటుంబ ప్రశాంతతని నేను మరింతగా ఈ జన్మలో భార్యగా వచ్చి మీకు తీర్చిదిద్దుతానండి. నేను మీకు వెన్నదండగా, తల్లిదండ్రులకు గొప్ప కూతురుగా, అత్తమావలకి మరింత అద్భుతమైన కూతురుగా, మీ యొక్క తోటి వాళ్ళకి సాటి ఆడదానిగా నేను నిలబడతానండి అని ఆ కుటుంబాన్ని స్వర్గం వైపు తీసుకొచ్చే అద్భుతమైన శక్తి కేవలం స్త్రీకి మాత్రమే ఉంది. ఎంత అద్భుతమ్మా! ఇవన్నీ మగపిల్లలకి, ఆడపిల్లలకి చెప్పగలిగే స్త్రీలనే ఈ యొక్క సృష్టి నిరంతరం పూజిస్తోంది. వారే అసలు సుసలైన భూమి యొక్క ఆభరణాలు మిత్రులారా. ఈ యొక్క శక్తిని వివేకంతో వినియోగించుకోవాలంటే పత్రిజీ చెప్పిన ధ్యానాన్ని, ఆనాపానసతి ధ్యానాన్ని మరియు వారు చెప్పిన ఆత్మజ్ఞానాన్ని నిరంతరం మనస, వాచ, కర్మణ ఆచరిస్తూ పోవాలి. ఎంత అద్భుతం అమ్మా మన జీవితం! మరింత 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 అందంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. బయట బాహ్యంగా ఎంతో అద్భుతంగా కనిపించడానికి ప్రయత్నించకండి. ఆత్మ సౌందర్యాన్ని, మాట తీరుని, ఆలోచన క్షేత్రాన్ని, వాక్క్షేత్రాన్ని, చేష్టా క్షేత్రాన్ని నిరంతరం సౌందర్యంగా తీర్చిదిద్దవలే. మేకప్ అక్కడ ఉండాలా. ముఖంలో క్రీములు, తలకి కలర్లు, లేకపోతే ఒంటికి మసాజులు, మంచి మంచి బట్టలు, అవన్నీ అవసరము. కానీ మేకప్ ఎక్కడ ఉండాలి? మేకప్, బ్యాలెన్సింగ్, సెటిల్మెంట్ ఎక్కడ ఉండాలి? క్యారెక్టర్లో, వాక్క్షేత్రంలో, చూసే చూపులో, మాట్లాడే మాటలో, ప్రతి వాక్కులో, ప్రతి ఆలోచనలో, ప్రతి చేష్టలో, నీ యొక్క జీవిత శాస్త్రంలో, నీ యొక్క వస్త్రధారణ రీతిలో, అవతల వ్యక్తితో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడే ఆ వివేకములో దాగి ఉంది అసలు సిసలైన సౌందర్యము. ఇంతకన్నా నేను మీకు చెప్పేది లేదు, చేయించేది లేదు. ఇంకా మీ ఇష్టం. మీరు నన్ను తిట్టుకుంటారో, ఏదైనా అడుగుతారో. నాకు బోల్డ్ పనుంది, వంట చేయలేదు, ఆపేస్తాను. మేడం చాలా చక్కగా చెప్పిండ్రు మేడం. ఏమని చెప్పాలా మేడం, ఇంత చక్కగా చెప్పిండ్రు. నాకైతే కళ్ళకు నీటితో కారిపోతున్నాయి మేడం మీరు చెప్తుంటే. ఎంత అసలు ఒక అత్త నేర్చుకోవాలి, ఒక కోడలు నేర్చుకోవాలి, ఒక కూతురు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే మేడం. మీరు చెప్తుంటే నిజంగా ప్రతి ఒక్క ఆ అత్త కోడలు వచ్చింటే, ఆ కొడుకు ఏమన్నా అంటే అట్లా అసలు ఏది చెప్పడానికి మాటలే కారిపోతుంటే నాకైతే ఎంత చక్కగా మేడం. ఇదైతే ప్రతి వినాల్సిందే. ఎంతో మార్పులు వస్తాయి అట్లా వింటే. ఈ కొడుకు కోడలు తిట్టినంత మాత్రాన గొప్పతనం కాదు మేడం, నిజంగా మారాలి. వాళ్ళు ఒక్కసారి మనకి ఇట్లా ఊకి హక్కున చేర్చుకుంటే నిజంగా అంత గొప్ప స్త్రీ శక్తులు ఇట్లా మటు మాయమైపోతుంది మేడం. నిజంగా చాలా ఎట్లా అంటే నాకు చెప్పడానికి వస్తలేదు మేడం. ఎంత మీరు చెప్తుంటే ప్రతి మాట కళ్ళకు నీళ్ళు ఇట్లా కారిపోతున్నాయి మేడం. నాకైతే అంత అద్భుతంగా చెప్పింది అసలు. చాలా గ్రేట్ మేడం. నమస్కారం మేడం. థ్యాంక్ యూ. మాకు కోడలు రాలే మేడం, అన్ని నేర్చుకుంటున్నాం మేడం. సాధన చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. మీరు చెప్పారు కదా, ఒక కోడలు కూడా బిడ్డలాగా మరి ఇంటికి రావాలి మనం. అట్లా నేనైతే అట్లే అనుకుంటా మేడం. నా కోడలు వచ్చింది, మా అబ్బాయి బిజినెస్ చేస్తాడు, ఆ అమ్మాయి డాక్టర్. ఆయన నాకు అసలు నా కూతురు రానే చూసిన మేడం. ఎప్పుడు నా కూతురు ఈక్వల్ ఆమె అని చెప్తా ఎప్పుడైనా సరే.
అదే. అసలు ఆమె ఎప్పుడు కూడా వేరే చేసి కూడా చూడలేదు మేడం. వాళ్ళిద్దరిని Yes. ఇంకా ఒక స్టెప్ ఎక్కువనే చూస్తారు. తను పరాయికి నుంచి వచ్చిందని అవును. కొంచెం ఒక ప్రేమ ఆమె మీదనే ఎక్కువ చూపిస్తా. ఎందుకంటే మనకి పుట్టలేని మన బిడ్డలు అనమాట. ఇంకో చోట పుట్టి మనల్ని వెతుక్కుని మన దగ్గరికి వచ్చారు. వచ్చిండ్రు అని అది వాళ్ళకి అది తెలియదు బంగారు. వాళ్ళకి తెలియచేయాలి మన ప్రవృత్తితో, మన మాటతో, మన ప్రేమతో. బంగారు అవును నువ్వు మేడం. ఎక్కడో పుట్టావు కానీ నువ్వు నా బిడ్డవే అని మనం తెలియచేసేటప్పుడు అక్కడ ఒక అత్త విజయం జరుగుతుంది అనమాట. అత్త అవును, తల్లి అవును. అవ్వాలి. కరెక్టే Excellent మేడం. మేడం. అసలు అప్పుడే కదా మేడం. మనం Class. చెప్తాం అమ్మా, ఒక పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంది అంటే చాలా మంది తల్లి అంటారు, చాలా మంది పెళ్ళం అంటారు. కానీ తల్లి తర్వాత తల్లి కావాలే ఎవరు? ఆ భార్య. అవును మేడం. అది అసలు సిసలైన విజయం. రాకముందు ఆ ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంటది. వచ్చిన తర్వాత అన్ని విడదీస్తారు. ఎదిగితే అక్షరాల Yes. సత్యం మేడం. నన్నైతే మా అత్తయ్య అంటది మేడం, నేను ఏ బంగారు పూలతో చేస్తే నాకు లాంటి కోడలు దొరికిందని మా అత్తమ్మతో నేను మెప్పు పొందిన మేడం. అంటే నేను చేస్తా సేవలు అట్లా. చాలా మా ఇంట్లో అందరు ప్రేమగా ఉంటారు కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా అట్లా ఉండాలి మేడం. చాలా ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నానంటే నేను నా అత్తతో అలా లేదు బంగారు. అందుకని నేను ఇందులోకి వచ్చి డీప్ సాధన చేసి నన్ను క్లెన్సింగ్ చేసి చనిపోయే ముందు కొన్ని సంవత్సరాలు నేను అలా ఉన్నాను. అప్పటికి నేను ఇక్కడ ఉన్నాను కేరళలో ఎప్పుడో వెళ్ళేటప్పుడు. అప్పుడు నేను అనుకున్నాను, నాకు నేను చెందలేనిది, నేను చెయ్యలేనిది ప్రతి ఒక్క కోడలికి తెలియచేయాలి, ప్రతి అత్తకి, ప్రతి తల్లికి, ప్రతి ఆడబిడ్డకి తెలియచేయాలని నా జీవితం దానికోసం నేను తీర్చిదిద్దాను. అంతే. ఏం చెప్పడానికి ఏం కాదు మాట్లాడలేదు మేడం. అద్భుతంగా ఇది అవును. కాదు మేడం, ఇది మీరు చెప్పడం కాదు మేడం, ఇది మనకి విశ్వం చెప్పిస్తుంది. ప్రతి ఒక్కరు మారాలి ఇట్లా అని విశ్వం చెప్పిస్తుంది మీతోన. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రకంగా ఉంటే నిజమే మనం భూమికి బరువు కాము కదా మేడం. అవును. హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంటది మేడం. నిజంగా ఇవన్నీ పాటించాలి. అసలు స్త్రీ శక్తి ప్రతి పురుషుడు కూడా వినాలి మేడం. ఈ స్త్రీ శక్తి గొప్ప వాళ్ళు వినాలి. అందుకే ప్రతి పురుషులకి ఇది షేర్ చేయండి, చేయాలి కంపల్సరీ. తర్వాత విఎంసి తెలుగు, విఎంసి మలయాళ సబ్స్క్రైబ్ చేయించండి, అది మీ బాధ్యత. తప్పకుండా చేస్తాం మేడం. మలయాళం సింహం కదా, సింహం చెప్తే వినాలి కదబ్బా. ముత్యాలమ్మ ముత్యాల మాటలతో వచ్చారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ముత్యాలు మేడం చెప్తుంటది అనమాట, ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. అసలు సేమ్ మీలాగే చెప్తుంటది. అవునా? ముత్యాల మేడం కి నేనంటే చాలా ఇష్టం. నా బంగారు, అందరినీ బంగారం అంటూ నేను మాత్రం ఆ అమ్మని బంగారం అంట. ఇప్పుడు మాకు బంగారు సీమా మేడం అంటే మా ఉమ్మడి పాలమూరు జిల్లాకే బంగారు మేడం. బంగారు నిజమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు మార్పు ఆ మేడం మాటల నుంచే కదా మనం కూడా మారాలంటే. డైనమిక్ మేడం, డైనమిక్. చెప్పింది ఆచరించండి. అందరు ప్రతి ఒక్కరు కూడా ఆచరిద్దాం. ఉంటే ఇంత ఏదో కనిపిస్తే అది కూడా మళ్ళీ మనం అర్థం చేసుకుని ఆచరిస్తుంటే మనం కూడా ప్రశాంతంగా ప్రతి ఒక్క కుటుంబంలో అత్త, కోడలు, కొడుకు అందరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు మేడం. అక్షరాలు 100% కరెక్ట్ చెప్పిండ్రు మేడం. మేడం అందరికి ఇప్పుడు పెళ్లి కావాల్సిన కొడుకులు ఉన్నారు ఇక్కడ. వచ్చారా? వచ్చేసాను. కాదు డియర్, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. కొడుకులే కాదు మరి కూతుర్లు కూడా ఒక ఇంటికి కోడలుగా పోతారు, వాళ్ళకు కూడా చెప్పి పంపించాలి మేడం. చెప్పి మరి ఎంతో బాధ్యతగా వెళ్ళినప్పుడు మరి ఇట్లా ఉండు నీ సంసారంలో నీ భర్త దగ్గర, అత్త దగ్గర అని మనం కూడా చెప్పి పంపించాలి. కొడుకులకే కాదు కూతుర్లకే. అంతే. ఎప్పుడు ఫైర్ బ్రాండ్ మేడం మీరు. అసలు ఎంత అద్భుతంగా అంటే లోపల నుంచి ఇలా బయటకు వచ్చేసింది లావా వింటుంటే. అసలుకి సెక్స్ గురించి ఎవ్వరే మాట్లాడరు తెలుసా. నువ్వు మాట్లాడినట్టు అసలుకి అదేం తప్పేమి కాదు, నిజంగా చెప్తాను, అదేం తప్పేమి కాదు. అక్కడ
మనము ఆశపడుతున్నాము, వాళ్ళు ఆశపడుతున్నారు కాబట్టి రెండు అవుతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. అసలుకి ఇది చెప్పాలంటే అయ్యో పిల్లల ముందర మనం ఎట్లా చెప్పేది. అసలుకి నేనైతే మా అబ్బాయికి ముందర కూడా చెప్తా ఉన్నాను మేడం, ముందైతే భయపడతా ఉంటుంది. కానీ ఎప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా, నువ్వు చెప్పినప్పటి నుంచి నేను అస్సలు పిల్లల ముందర కూడా చెప్తున్నాను, అదేమి తప్పు లేదురా, నీకు అట్లాగా నీ కూతురు కొడుకు సారీ నీ పెళ్ళాన్ని కూడా నువ్వు అంత బాగా చూసుకోవాలి, అసలు ఆడబిడ్డలు అంత హ్యాపీగా వస్తారు అనేసి నేను కూడా చెప్తా ఉంటాను నాన్న. చాలా ఏడుపు పెట్టకూడదు. మేమేమో యా జన్మల్లోనో మేమేం చేస్తామో తెలీదు, మేము ఒక్కొక్క టైంలో మేము ఏడుస్తున్నాం, అది కూడా వద్దురా, దానికి ఏమి అనిపిస్తుంది అది చేపిచ్చేయి కావాలంటే అనేసి. అదే మనం మన భర్తల దగ్గర మనకి దక్కలేనివన్నీ నీ పెళ్ళానికి ఇవ్వు అనేది మనం మన మగపిల్లలకి చెప్పాలి. అవును, కరెక్ట్. నేనైతే అదే చెప్తా మేడం, ఏది కోల్పోయినా అది ఇవ్వమని చెప్తా. ఇప్పుడు అంటే వాళ్ళ ఆస్తులు లేకున్నారు, అప్పుడు నాకు అన్ని అంతివ్వమని చెప్తా మేడం. నిజంగా మేడం అపోదీప బావులో మీరు చెప్పింది మీరు ధ్యానంలోకి రాకముందు మీ లైఫ్ స్టైల్ అసలు మీరు దాన్ని ఎక్కడ ఒక్క పాయింట్ కూడా ఇది నేను చెప్పకూడదు, ఇది చెప్తే నాకు సిగ్గు లేదా నేను తక్కువైపోతాను వీళ్ళని లేకుండా ప్రతి పాయింట్ చెప్పారు చూడు. అసలు మీరు రెబల్ మేడం. అసలు నరేంద్ర సార్ అయితే మైండ్ పోయిందంట. ఏంటి మేడం అలా మాట్లాడుతుంది ఏంటి, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి ఆడ కూర్చొని. ఆయన కూర్చుని కదిలిచ్చేసారు మేడం మీరు ఆ రోజు. కాదు మేడం, రాత్రి జూమ్ లా జాయిన్ అయినాము, నరేంద్ర సార్ జూమ్ లా. ఇప్పటికైనా సీమా మేడం క్లాస్ విని ఇంకా మతి సీమితం లేదు, నాకు మతి పోయింది అంతే. దాని నుంచి ఇంకా బయట పడలేను నేను. ప్రతి ఒక్కరు ఆ క్లాస్ సీమా మేడం క్లాస్ వినాలి. ఎవరు మన సొసైటీలో ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు ఆమెలాగా, ప్రతి ఒక్కరు చూడాలి అని చెప్పిండు. నేను ఇమీడియట్లీ ఉదయమే చూసిన మేడం, లేదు అది కట్ చేసి తర్వాత అదే చూసిన నేను లింకులా, కాకపోతే ఇప్పుడు లింక్ ఉంటది కదా అది చూసిన. ఎంత దిమ్మ తిరిగిపోయింది ఇది, అసలు షాక్ కొట్టినట్లేదు. ఈ రోజు ఎంత మంది వీడియోలు ఆన్ చేసుకున్నారో తెలుసా మేడం? ఒక్క రోజు వీడియోలు అందరు ఆన్ చేసుకోరు. ఈ రోజు ఎంత మంది మాట్లాడుతున్నారు, ఎవరు రోజు ఆన్ చేసుకోరు మేడం, కొంతమంది ఆన్ చేస్తారు. కాదు నాన్న, మేమే ఆన్ చేయండి అంటాం అన్నమాట. ఇప్పుడు అందరూ ఆన్ చేసుకుంటారు. అదే అందరి లోపల తాళాలు తెరిసాం కదా అది మేడం. మేడం మీకు ఒక క్లాస్ చాలా మాకు ఒక 3 days మరి నేను రాను ఎప్పుడు వచ్చేవని కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నారు కదా అంతే. కాదు మేడం, మేము కూడా ధ్యానంలా ప్రేయర్ చేస్తాం. బంగారు సీమ బంగారు రాండి బంగారు క్లాస్ చెప్పడానికి. ఎందుకు రావురా, నేను చెప్తుంది అనేసి అటు మలయాళంలో పూర్తి బిజీ అయిపోయాను అంత. మేడం హాస్టల్ గా రోజు ప్రేయర్ చేస్తే మీరు ఎట్లా రాకుంటారు మేడం? నీవు కాదు, నీ శరీరానికి కాదు, నీ ఆత్మకు ప్రే చేస్తామంటే నీ ఆత్మలో కలిసిపోతాం. చాలా బిజీగా ఉంది, చాలా బిజీ నేను. అందుకని అంటే ఇప్పుడు పత్రిజీ ఎల్లుండి వస్తున్నారు. ఫస్ట్ టైం విఎంసి స్టార్ట్ చేసి వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్ మలయాళం విఎంసి మలయాళం స్టార్ట్ చేసి 8th కి అంటే మనం అదే మన విమెన్స్ డే రోజుకి ఫస్ట్ యానివర్సరీ. సో ఆ రోజు సార్ వస్తున్నారు జూమ్ లోకి మలయాళీస్ తో సత్సంగం చేయడానికి ఫస్ట్ టైం. మాకు లింక్ పెట్టాయి. అలాగే పెడతానమ్మా, ఎందుకంటే అది ఓన్లీ మలయాళీస్ కి అమ్మా అది. సో వారితో సార్ అలాగే ఖచ్చితంగా, ఎందుకంటే సార్తో వాళ్ళందరూ మలయాళీస్ కి పత్రిజీ అంటే ఇప్పుడు తెలిసింది, పిరమిడ్ అంటే తెలిసింది, వెజిటేరియనిజం తెలిసింది. 1 year మన యొక్క తీవ్ర ప్రయత్నానికి ఎంతో మంది రెడీ అయిపోయారు. వాళ్ళేమో సార్ని చూడ్డానికి కళ్ళల్లో ఏంటంటారు అలాగా ఒత్తులేసుకుంటున్నారు. అందుకని సార్ వెంటనే సరే అని చెప్పడం, మనకి టైం ఇవ్వడం అన్ని చేశారు.
సో నిరంతరం వర్క్ ఉంటుంది, నిరంతరం ప్రతిసారి యొక్క ప్రతి స్పీచ్ మలయాళంలోకి ట్రాన్స్లేషన్ అవుతుంది డైలీ, వారానికి ఒకసారి కాదు డైలీ. అవును అవును. సో అందుకని కంప్లీట్ వర్క్. ఇప్పుడు కూడా మరి మీకు ఒకటి చెప్పనా, నేను స్నానం చేయలేదు ఒక కోట్ వేసుకొని, అందుకంటే ఆ టైం ఇంట్లో పని అవ్వలేదు. సో అందుకని అలాగా ఫాస్ట్ గా వచ్చా. అవసరం లేదు స్నానం. ఆ డ్రెస్ పైకి కోట్ వేసేసింది. కోటేసి మలయాళం ఛానల్ అయిపోయిందాడా, మలయాళం ఛానల్ అయిపోయిందా కోట్ వేసుకొని ఇక్కడ కూర్చుంది. లేదు, మలయాళ రాత్రి అన్నమాట. మలయాళ రాత్రి ఎర్లీ మార్నింగ్ 3:30 దాకా వర్క్ ఉంది నాకు. రాస్తూ ఉన్నాను, లేసేటప్పటికి లేట్ అయిపోయింది. వెంటనే వంట కొంతవరకు చేసి క్లీనింగ్ చేసి పైకి వచ్చేటప్పటికి టైం అయింది 10:30. సరే టైం లేదని ఇవన్నీ సర్దుకొని వెంటనే కూర్చున్నాను అనమాట. థ్యాంక్ యూ మేడం. ఇంత ఇబ్బంది పడుతుంటాం మాకు జ్ఞానాన్ని అందించారు. మేడం మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికినా మా జూమ్ సెక్షన్ రండి మేడం, ఎప్పుడైనా సరే. సరే కలుద్దాంలేమ్మా. యూట్యూబ్ లో మీవన్నీ ఉంటాయా మేడం వీడియోస్? యూట్యూబ్ లో ఉంటది. తర్వాత సెషన్స్ ఉంది నా దగ్గర ఉన్నది, నేను ఎవరికి ఒకరికి పంపించేస్తాను. ఇప్పుడు తను ఉన్నారు కదా, అది మీకు మీ గ్రూప్ లో షేర్ చేస్తారు. అన్ని జూమ్ సెషన్స్ ఒకసారి మీకు ఫార్వర్డ్ చేసేస్తాను. దాంట్లో ఉంటాయా మేడం అన్ని వీడియోస్? అదే నేను నాది స్పెషల్ గా నా దగ్గర ఉన్నవన్నీ మీ దగ్గరికి పంపించేస్తాను, తనకి మీకు మీ అన్ని షేర్ చేస్తారు. సుజాతకి పంపిస్తానమ్మా, సుజాత మీకు గ్రూప్ లో షేర్ చేస్తారు. ఓకేనా? అయితే నేను మరి నాకు సెలవిస్తారా? నేను బిడ్డలకు వంట చేయాలి కదా. ఎలానో ఉంది, బాధగా ఉంది, వెళ్తానంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో చెప్పండి మేడం, ఫోన్ నెంబర్ చెప్పండి మేడం. ఫోన్ నంబర్ సుజాత దగ్గర ఉందమ్మా, తీసుకోండి. నేను చెప్తాలే. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ అద్భుతమైన జ్ఞానాన్ని. మేడం మీ వర్క్ మీరు చేసుకోండి మేడం. సుజాత ఫోన్ నెంబర్ అడిగింది మేడం, ఒకసారి మేడం కి క్లాస్ పెట్టాలా అనేసి. ఫోన్ మాత్రం ఎత్తదు నాన్న, మెసేజ్ పెట్టి చూడండి, మళ్ళా కావాలంటే మెసేజ్ మాత్రం కంపల్సరీ చూస్తుంది పాప అని చెప్పినాను. మళ్ళీ మెసేజ్ పెట్టిందా ఫోన్ చేసిందా తెలియదు. ఫోన్ చేసింది మేడం ఎత్తింది. అప్పుడు ఏంటంటే అంటే నిజమే మేడం చెప్పినట్టు ఎక్కువ ఫోన్ తీయడం అవ్వదు నాకు. సో ఇది జరగాల్సి ఉంది, టకేమని ఎత్తాను. లేకపోతే మెసేజ్ పెడితే నేను వింటానన్నమాట. మేడం మహిళా దినోత్సవం వస్తుంది కదా, చెప్తున్నారు రోజు గారు స్త్రీలు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. కానీ ఏ సిస్టమ్ ఉంటే మేడం ఇంత అద్భుతంగా ఇంత చక్కగా మీ లోపల ఉన్న ఇంత పంచము అసలు అసలుకి నాన్న 108 లో చెప్పావు చూడు, ఆ క్లాసు మాత్రం రా అసలు కన్నము భలే ఉందిరా. అసలు అది ఎన్నిసార్లు విన్నానంటే నేను లెక్క లేకుండా విన్నాను. అసలు మేడం మరి నేను పెడతాను మేడం, నేను పెడతాను మేడం. పెట్టు మేడం. ఓకేనన్నా. కేర్ సెంటర్ నడిపిస్తాం మేడం మేము, అక్కడ మీవి అందరికి వినిపిస్తాం మేడం. అందుకే మీవి అన్ని రోజు ఒకటి పెడతాం మీది. అయ్యో కంపల్సరీ వినిపించండి. అసలుకి ఆడవాళ్ళంటే భయపడకూడదు అనిపించేసే మరి మాట్లాడింది బిడ్డ. నేను అన్ని పెడతాం మేడం, ఇక్కడ పిరమిడ్లో పెట్టండి మేడం. థ్యాంక్ యూ. సరే, చాలా ఉంది మేడం. దిల్ పవర్ లోపల నుంచి అసలు ఎక్కలేని శక్తి, అమ్మవారి శక్తి ఎలా ఉందో అమ్మవారి శక్తిలానే వచ్చింది నిజంగా మేడం. ఈ రోజు అలానే వచ్చింది. అంత పత్రిక సార్ది చూపిస్తుంది. అవునమ్మా, సీమా మేడం మొత్తం మారిపోతుంది అంతా. పత్రిక సారు చెప్పిస్తున్నాడు మనకు. థ్యాంక్ యూ సుజాత. సరేనా? అందరికి థ్యాంక్ యూ, బంగారు తల్లులు అందరికి థ్యాంక్ యూ మా నాగరత్నమ్మ. థ్యాంక్ యూ. సమయాన్ని కేటాయించినందుకు ఎంతో కృతజ్ఞతలు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మా.